మే 10న ప్రధాని మోదీ వస్తున్నారు కదా, కార్యక్షేత్రంలో దూకుడుగా వెళ్లే అవకాశం ఉంటుందా, లేకపోతే టైం ఉంది కదా అనేసి? మీ కాంగ్రెస్ పార్టీని ఎన్ని రోజులు ద్రోహం చేసినట్లే మేము ద్రోహం చేసినట్లు. ఈ అవినీతి పరులు, ఈ అబద్ధాల కోరులు, ఈ ధర్మద్రోహులు, దేశ వ్యతిరేక ఆలోచనలున్న ఈ పార్టీ గెలిస్తే ఈవీఎంల ప్రభావము, ఓడిపోతే అక్కడ నిజం బయటపడిందన్న ఒక స్టేట్మెంట్ ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం. కేంద్రంలో బీజేపీ ఉన్నంత కాలం ఈవీఎంలలో వాళ్ళే గెలుస్తారన్న ఒక స్టేట్మెంట్ అన్ని పార్టీలు ఇవ్వడం జరిగింది. దీని గురించి ఏమంటారు? అది కాదు, నువ్వు ప్రజాస్వామ్యం మీద దాడి. ఇట్లానే ఈవీఎంలు మేనేజ్ చేసిన రాజీనామా చేయండి. మీరు తయారు చేసుకురండి, మిషన్ లిటిల్ని తయారు చేసుకురండి. ఒకసారి మనము కొన్ని వ్యవస్థలను గౌరవించాలి. గౌరవించకపోతే చిన్న భిన్నం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేబీ జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్ వస్తుంది అనేసి అని అంటున్నారు. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని బీజేపీ ఎలా తీసుకోబోతుంది? మేము పోరాటం అయితే దాటిగా చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ మరీ ప్రమాదం ఉన్నది. హైదరాబాద్ హిందువులకు, ప్రత్యేకంగా హిందువులకు. మళ్ళీ హిందూ ఎజెండానేనా జిహెచ్ఎంసీ? వాళ్ళందరిది ముస్లిం ఎజెండా, హిందూ ఎజెండా ఎందుకు కాకూడదు? మీ హిందువుల్లోనే ఏకత్వం లేదు, ఆ రాముడు గొప్పోడు, మీ విష్ణువు గొప్పోడు, మేము వైష్ణవులము, మేము శివుడిని ఇది చేస్తాము అనేసి మీకే ఏకతాటి పైకి లేదు. మీ చిన్నజీయ స్వామి ఏం మాట్లాడతాడో తెలియదు, దానికి ఇంకొకరు ఏం మాట్లాడతారో తెలియదు. మీరు మా మతం గురించి మాట్లాడుతున్నారా అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు సౌదీ వాడు ఆడు కొట్టుకుంటున్నాడు, ఇరానోడు బాంబులు దుబాయ్ మీద చెప్తున్నాడు. ఆడ భారతీయ జనతా పార్టీ ఉందా? హిందువులు ఉన్నారా? ఇప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గురించి స్లో డౌన్ అయిపోయింది, ఎందుకో స్పీడ్ పెరగట్లేదు అంటూ కొన్ని వాదనలు వింటున్నాము. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మొన్న రీసెంట్ గా ప్రకాష్ రాజ్ గారు చేసిన ఒక కామెంట్ ని కావాలనే వక్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ ఒక స్టేట్మెంట్. దీని గురించి ఏమంటారు? వాడెవడు అసలు ప్రకాష్ రాజు? వాడెవడు అసలు? మా మతశ్రీ గారు వాడేవాడు? మా మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంఖ్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. పాలనకు సంబంధించి రకరకాల విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా అవతల పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సహకరించట్లేదు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తూ తన నియోజకవర్గానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా పట్టించుకోవట్లేదన్న అంశాలతో పాటు సామాజిక బాధ్యతగా చాలా అంశాలను ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన తొలిసారిగా మన తెలంగాణ అసెంబ్లీ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలు పూర్తయిన కాలం కావచ్చు, అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్న విధానానికి సంబంధించి అనేక సమస్యల గురించి ఆయన వినిపిస్తున్న వాయిస్, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా రాజకీయం రసవత్తరంగా ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నింటి గురించి ఆయన కొన్ని ప్రశ్నల్ని సంధించే ప్రయత్నం చేద్దాం. మరి రాకేష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. మరి ఆలస్యం చేయకుండా రాకేష్ రెడ్డి గారిని మరి మనం అడిగే ప్రశ్నలకు ఎలాంటి, ఆయన గురించి అయితే అందరికీ తెలిసిందే, జంకకుండా బెంకకుండా ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తారనేది మరొక్కసారి ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆల్మోస్ట్ 2 years 2.5 years 5 months ఇది. ఒక ఎమ్మెల్యేగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో తెలుసుకున్నది ఏంటి? ఫస్ట్ టైం అంటే మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకున్నది జరుగుతున్న దానికి సంబంధం ఏమైనా ఉందా మీ జర్నీలో? ఎక్కడ లేదు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది, వ్యత్యాసం. రాజకీయ నాయకులు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మీకు కూడా అప్లికబుల్ వద్దా? తప్పలేదు, కానీ నేను ఆ విభాగంలో ఉండదు అనుకుంటున్నాను. ఓకే, అందుకోసమే నేను మాట్లాడే తీరు కావచ్చు ఎక్కడ మార్చుకోవట్లేదు. లేకపోతే నేను మొదటి రోజు శాసనసభ్యుడికి ఏం మాట్లాడాను ఈ రోజు వరకు అలానే ఉన్నాను. ఎందుకంటే మారింది ఉంటే నా మాటల తీరు, నా ప్రవర్తన తీరు మారేది. నేను మారొద్దు అనుకుంటున్నాను, ఇట్లా నేను రాయిలాగానే ఉందాం అనుకుంటున్నాను. అంటే అదే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. వ్యత్యాసం అంటే ఏం లేదు. నిరంతరం ప్రజల్ని ఎలా మోసం చేయటం అని ఆలోచించే ప్రభుత్వాలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి నిరంతరం. కాబట్టి ఇక ఏముంటుంది రాజకీయాలల్లో? వాడేదో చెప్తాడు, ఇప్పుడు మేము చెప్తాము, అప్లికేషన్లు ఇచ్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ గౌరవనీయ ఒక చిన్న రోడ్ గురించి చెప్తున్నాను. ఒక చిన్న రోడ్, ఒక చిన్న పిఎస్సి
ఒక చిన్న రోడ్డు గ్రామీణ ప్రాంతాలు. నేను అడిగింది రేవంత్ రెడ్డో బట్టి విక్రమార్కనో లేకపోతే శ్రీధర్ బాబు గారి ఇంట్లో ముంగట రోడ్ల గురించి మాట్లాడలేదు నేను. హైదరాబాద్లో ఉన్న వీళ్ళ ఆస్తుల చుట్టూ మాట్లాడలేదు నేను. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న రోడ్డు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, లేకపోతే ఇలా రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళ బంధువుల హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను. 2.5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అంటే వీళ్ళ పరిపాలన, వీళ్ళ ప్రభుత్వం అట్లుంది. 2 సంవత్సరాల నుంచి అసలు ఆ సమస్యకు పరిష్కారమే లేదు దొరకలేదా? లేదు, దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది వీళ్ళ మీద, వీళ్ళ మాటలు చూసి, వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత. నేనేమంటున్నానంటే, ఎన్ని రోజులను మోసం చేస్తారు ప్రజల్ని? ఏదో ఒక రోజు చర్మగీతం పాడాల్సిందే ఈ మోసానికి. ఏదో ఒక రోజు చర్మగీతం పాడాల్సిందే. ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇట్లా? తాయిలాలు, మభ్యపెట్టే మాటలు, మోసం చేసే వాగ్దానాలు, గద్దెనెక్కినాక అందరినీ మర్చిపోయే విధానాలు, కాకి బట్టలతోని మల్లక్క కద్దరు బట్టలోడి నొద్దులు దాక్కుంటాడు కాకి బట్టల చాటున. ఏదో ఒక రోజు వస్తుంది. కాబట్టి ఏదైనా మనం మంచి రోజు రావాలని కోరుకుంటున్నాను తెలంగాణకు. ప్రజలు కూడా ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ లాంటి తెలంగాణని ఈరోజు అప్పుల కుప్పగా మార్చారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇంకా ప్రజలు రాబోయే రోజులలో ఒక సరైన నిర్ణయం, చైతన్యవంతమైన నిర్ణయం, సరైన నాయకులను ఎన్నుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, వాళ్ళు బాగుపడతారు. మీరు రాకముందు ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది? మీరు యాజ్ ఎమ్మెల్యేగా అక్కడ స్టార్ట్ జర్నీ చేసిన తర్వాత ఎలా ఉంది ఈ 2.5 ఏళ్లలో? నువ్వు ఒకటండి, యాజ్ ఎమ్మెల్యేగా మీ సాటిస్ఫాక్షన్? నాకు సాటిస్ఫాక్షన్ అంటే చాలా ఉంది. ఎందుకు ఉంది అంటే, గతంలో నా ప్రాంతం మరి దారుణంగా ఉండేది. ఆ 10 సంవత్సరాలు అంటే అభివృద్ధి కన్నా అవమానాలు ఎక్కువ ఉండేవి ప్రజలకు. అక్కడున్న అప్పుడున్న రాజకీయ పదవులలో నాయకులు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, ఒక అహంకారపూరితం, అక్రమాలు, అరాచకాలు. ప్రజలు ఒక 10 ఏళ్ళు గోస కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి నాయకులు ఏంటి, మమ్మల్ని చంపడం ఏంది, మమ్మల్ని అక్రమ కేసులు పెట్టడం, ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉండేది. ఒక బెదిరింపు రాజకీయాలు, ఇట్లా అరాచకాలు, కబ్జాలు, కమిషన్లు, గంజాయి, విచ్చలవిడితనం. కాబట్టి ప్రజలలో ఒక ఆవేదన. ఆ టైంలో నేను రాజకీయాల్లో ఎమ్మెల్యే గెలవడం జరిగింది. గెలవడం ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల శ్రమతో. ఇప్పుడు నేనేం చేయగలిగానంటే, అన్యాయాన్ని అరికట్టగలిగాను. ఇంకా రౌడీలను లేకుండా చేశాను, కబ్జాలు లేకుండా చేశాను, కమిషన్లు లేకుండా చేశాను. గ్రామీణ ప్రాంతాలలో ఎవరి బతుకులు వాళ్ళు బతికేటట్లు, పార్టీలకు అతీతంగా, ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరు కలిసి ఉండాలి, కులమతాలకు అతీతంగా, ఇట్లాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాను. ఇది నా ఫస్ట్ సక్సెస్. ఓకే, అభివృద్ధి అంటారా? చెప్పాను కదా, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి పోతే నన్ను దొంగ అనుకుంటున్నారు, చెప్పులు దొంగ అనుకుంటున్నారు అని ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్. మేము ఇచ్చిన సర్టిఫికేట్ కాదు, ప్రపంచంలో ఏ సంస్థ కూడా చేయలేదు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి. అన్మోళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చుకున్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఢిల్లీకి వెళ్తే మమ్మల్ని ఇంటి లోపల కూడా రాణిస్తలేరు, చెప్పులు ఎక్కడికి ఎత్తుకపోతారో చెప్పుల దొంగల్లాగా చూస్తున్నారని ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ఫస్ట్ స్థానంలో ఉన్న, ప్రథమ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి సెల్ఫ్ డిక్లేర్ సర్టిఫికేట్. ఇంకా కాబట్టి మీరు ఊహించుకోవచ్చు రాష్ట్ర పరిస్థితి. ఇంకా కాబట్టి ఉన్న దాంట్లో వాళ్ళు దోసుకున్నాగా, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, వీళ్ళు మంత్రులంతా దోసుకున్నాగా, ఖమ్మం, నల్గొండోడు, మహబూబ్ నగరోడు దోసుకొని పోగా, ఏదైనా మిగులితే ఎక్కడన్నా మెతుకులు ఉంటాయి చూడు, మెతుకులు, మనం అన్నం తినంగా మెతుకులు ఉన్నట్లు ఇప్పుడు మా పరిస్థితి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల దగ్గర కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర ఉండొచ్చు. మొత్తానికి ఒక 10 మంది చంబల్లో దొంగలాగా తయారైనరు మంత్రులు. కొంతమంది ఆ మంత్రులకు బాకా కొట్టే నాయకులు, ఎమ్మెల్యేలు తప్ప రాష్ట్రంలో మొత్తం పాలన పడకేసింది, అభివృద్ధి మొత్తం రోడ్ అంటింది. అంటే కేంద్రం సహకరించట్లేదు కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మేము వెళ్తుంటే కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, మీరు అన్నట్టుగా చెప్పుల దొంగలు చూసినట్టు చూస్తున్నారు, వాళ్ళు నిధులు ఇవ్వకపోతే మేము ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తాము అంటూ కేంద్రం మీద నెపం నెడుతున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఈరోజు కూడా మీరు చూడొచ్చు, ఈరోజు తెలంగాణ ఏదైనా ముందుకు సాగుతుంది, ప్రజలను ఇంత పూర్త ప్రశాంతంగా ఉండాలంటే దానికి కేంద్రమే కారణం. ఓకే, ఇంత పూర్త నాగిరికి
ఈ రకమైన రవాణా వ్యవస్థ కావచ్చు, ఈ రకమైన పవర్ కావచ్చు, ఈ రకమైన రోడ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఎయిమ్స్ లాంటి సంస్థలు కావచ్చు, కాజీపేట లాంటి కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలల్లో ఇప్పుడు ఈ వరకు పెద్ద జోక్యం, మనకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. 2 సంవత్సరాల నుంచి కొడగట్టిపోయింది గ్రామ పంచాయతీలల్లో. ఎన్నికలు లేక, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేక డ్రైనేజీలు తీసేవారు లేరు. మళ్ళీ ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా మళ్ళీ ఎన్నికలు ఏదైతే జరపాలో సమయంకు జరపగానే ఇమ్మీడియట్లీ 3,000 కోట్లు పంపించింది కేంద్రం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల చీపిరి ఊడుస్తున్నారు స్వీపర్స్ కూడా. అంటే గ్రామ పంచాయతీలో పవర్ వెలుగుతున్నదంటే రోడ్లు, డ్రైనేజీలు, ఎన్ఆర్జీఎస్ నిధులు మొన్ననే శాంక్షన్ అయినాయి. అంటే రోడ్స్, చిన్న చిన్న సీసీ రోడ్లు, డ్రైనేజెస్, వైకుంఠ ధామాలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, మన ఏమంటారు అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే నడుస్తున్నది గ్రామాలల్లో. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. ఇందిరమ్మ ఇంట్లో ప్రధానమంత్రి కేంద్ర సహకారం. సన్న బియ్యంలో 1 కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంది, 5 కిలోలు కేంద్ర ప్రభుత్వంది. కాబట్టి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలైనా, అభివృద్ధి పదాలైనా సాగుతున్నదంటే కేంద్ర ప్రభుత్వం వల్ల. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో సుమారు 80,000 కోట్ల రైల్వే వర్క్స్ నడుస్తున్నాయి. సుమారు 85,000 కోట్ల హైవేస్ జరుగుతున్నాయి. ఈరోజు చర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే బేగంపేట రైల్వే స్టేషన్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఇట్లాంటి, లేదా సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు. అంటే ఇట్లాంటి అభివృద్ధి విధంగా చూసుకుంటే ఒకవేళ రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, జగిరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్, ఇవన్నీ కేంద్రమే. ఓకే, వీళ్ళు ఏదన్నా అప్పులు తీసుకొచ్చింది ఉంటే వడ్డీలు కట్టడము, లేకపోతే ఇలా అవినీతిగా సరిపోతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది కూడా ఏం లేదు. అప్పు అయినా మేము అనేది ఏం కాదు, ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరంకు 11% ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. మేము ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కదా, తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన స్టేట్మెంటు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దయ వల్ల సుమారు 7%కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు కేంద్ర ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు. దానివల్ల సుమారు 7,000 నుంచి 10,000 కోట్లు కేంద్రానికి ఆదాయం వచ్చింది. అది కేంద్రంకు రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి, ప్రేమ. కాబట్టి అదేదో రాజకీయ ఆరోపణలు తప్ప భారతదేశంలో 29 రాష్ట్రాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సమానంగా చూస్తాం, ఇంకందరికన్నా ఎక్కువ చూస్తాం. ఓకే, ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం అవినీతి జరిగిందని ఆరోపణలు అంటే కేవలం మీరు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుంది, పాలన చేస్తుంటే కనిపించట్లేదు అంటున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎందుకు ఫైట్ చేయట్లేదు అంటూ కాంగ్రెస్ లీడర్స్ నుంచి వస్తున్న ప్రశ్నలు, దీనికి ఏమంటారు? ఏ అవినీతి మీద అంటారు? ఎవరి అవినీతి మీద? కాంగ్రెస్ అవినీతి మీద? దేని మీద? మేము కాంగ్రెస్ అవినీతి మీద. కాంగ్రెస్ పుట్టిందే అవినీతిలా, ఇంకా కొత్తగా కాంగ్రెస్ చేసేది ఏముంటుంది? ఇప్పుడు రాగానే పంచుకున్నారు కాంట్రాక్టులు, వాళ్ళు ఏమవుతున్నారో అన్ని పాత బిల్లు ఉన్నాయో 10% 20% కమిషన్ తీసుకొని మొత్తం బంద్ చేసుకున్నారు. ఇంకేముంటుంది వాళ్ళ దగ్గర? ఉన్నదేని చెప్ప. ఏ పథకం అయితే పథకంలో ముందు పర్సెంట్. ఇప్పుడు నేను చెప్పడం కాదు కదా, ఇప్పుడు నిన్న మొన్న పేపర్ రాశారు, అరే 2nd ఫ్లోర్ సెక్రటరియట్లో ఎప్పుడు లేని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు. అంటే నేను చెప్పడం కాదు ఇది, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు, లేకపోతే రాష్ట్రంలో ప్రజలందరికీ చూపించవచ్చు. 2nd ఫ్లోర్లో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిది ఒకటి ఛాంబర్ ఉంటుంది, సీఎం కన్నా ఎక్కువ ఉంది అక్కడ పోలీసు బందోబస్తు. అంటే కాంట్రాక్టర్లు దానికి తట్టుకోలేక ఎవరు డబ్బులు ఎక్కిస్తాడు, కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకునే స్థితికి వచ్చేసారు తెలంగాణలో. కాబట్టి వీళ్ళ అవినీతి ఒకటా రెండా? వీళ్ళు వచ్చిన నుంచి ప్రతి స్కీము అవినీతే. ఏది అవినీతి చేయలేదు వీళ్ళు, ఏది నిరూపించలేకపోతున్నారు కదా. మాటలు చెప్పడం వేరు. ఇప్పుడు బీజేపీ ఆ రకమైన స్టాండ్ ఎక్కడ వినిపిస్తుంది? పాలనలో అవినీతి జరిగింది అనేసి ప్రజలకు మీరు ఎక్కడ నిరూపిస్తున్నారు? ఇది కదా ప్రశ్న. అసలు వీళ్ళు నచ్చిన నుంచి మనం చేస్తే కదా, చెప్పండి ఏ పథకం చేశారు? మరి ఏం చేయనప్పుడు అవినీతి ఎక్కడి నుంచి? మళ్ళీ అదే అంటున్నాను కదా, ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి మరి డబ్బులు ఏం చేస్తున్నాం? బడ్జెట్ ఎట్టిపోతున్నది? 3 సంవత్సరం 3,24,000 కోట్ల బడ్జెట్. 3,24,000 అంటే సుమారు మాకు సంవత్సరానికి 25,000 కోట్లు. ఎటుపోతుంది 25,000 కోట్లు? నెలకు 25,000 కోట్ల బడ్జెట్ ఎటుపోతుంది? నెలకు 25,000 కోట్లు అప్పు తెస్తున్నాం, అది ఎటుపోతుంది? ఇప్పుడు ఎక్కడ బ్రిడ్జిలు కడతలేవు, ఎక్కడ రోడ్స్ వేస్తలేవు, ఎక్కడ ఎయిర్పోర్ట్లు కడతలేవు, ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో హాస్టళ్ళు కడతలేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు చేసేదే ఏం లేదు. ఏదైనా వచ్చిందంటే అప్పులు తీసుకొని వచ్చేది పర్సెంటేజ్. ఇప్పుడు రెగ్యులర్గా రన్ చేసే సిస్టమ్ ఉంటుందండి, అది సాలరీస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళే అన్నారు 5 లక్షల మందికి బదులు ఇంకా 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్లా సాలరీస్ తీసుకుంటున్నారు లేకున్నా కానీ. మరి అది ఎక్కడ పోయింది?
జైలు లేదు. ఇప్పుడు మీరు వచ్చిండ్రు కాళేశ్వరం మీద చర్యలు తీసుకుంటామన్నారు, అది లేదు. లేదు అది F1 కార్స్ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు, దాని మీద లేదు. టెలిఫోన్ ట్యాకింగ్ మీద లేదు. ప్రతి అవినీతి మీద 100 రోజులలో యాక్షన్ తీసుకొని జైలు ఎత్తామన్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఏ అవినీతి కేసు బయటకు తీసుకొచ్చారు? అంటే మీరు ఒకటైనట్లే కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనరు. ఓకే, అంటే జనరల్ చెప్పేది ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు ఒకటే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్తారు, ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్తారు, ఇద్దరు కలిసి ఒకటే పార్టీ. హిందూ వ్యతిరేక పార్టీలు, సెక్యులర్ ముసుగులో హిందువులని అవమానించే పార్టీలు 2 ఈ రాష్ట్రంలో. కాబట్టి నేనేమంటున్నానంటే ఇంకా వీళ్ళు చేసే పథకాలు ఏం లేవు, చేసేది కూడా ఏం లేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఎంతసేపు బిల్డర్లను బెదిరించడము, ఆ డబ్బులు తీసుకొని పోయి ఢిల్లీలో ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధిష్టానానికి వంచడం సంచులు. 100 సార్లు వెళ్ళిన ముఖ్యమంత్రి సుమారు 60 సార్లు వెళ్ళిండు. 60 సంచులు కూడా ఇంకా తెలంగాణలో ఉండేది ఏమున్నది? ఇప్పుడు కుంటుపడ్డది, మొత్తం అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. బిల్డర్లు ఎవరు రావట్లేదు. మొత్తం ప్రతి ఒక్కరిని ఫీట్కి 100 కావాలా, ఫీట్కి 200 కావాలా. ఆడ అంటే నేను చెప్పింది కాదు ఇది, అంటే వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఆరోపణలు చెప్తున్నా నేను. వాళ్ళ ప్రభుత్వం వల్లే చెప్తున్నారు. అలాగే ఎంతసేపు మంత్రుల గురించి కొట్లాడకుండా అయిపోయింది. కులాల మధ్యన కుంపట్లు పెట్టడం అలవాటు అయింది. ఎక్కడి నుంచి ఏదో ఒక మోసపూరిత ప్రకటనలు చేసుకుంటా ప్రజల్ని పక్కదారి పట్టించడం. మరి 2.5 ఏళ్లలో బీజేపీ ఫైట్ ఎలా ఉంది అని అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మేము ఫైట్ అనే దానికన్నా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కొంత సమయం ఉంటుంది ఇవ్వాలి. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా కానీ మరి మొదటి రోజు నుంచి అవన్నీ చేయరా అంటే కష్టము. అంటే నేనన్నా ఆయన భాష. ఇప్పుడు 1 సంవత్సరం వరకు కొత్త ప్రభుత్వము మాకు అర్థం కావట్లేదు, రాష్ట్ర వ్యవస్థ ఏదో అదే ఉందని ఏదో చెప్పాడు ఆయన, అబద్ధాల కోరు. చెప్పిన తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత ఏదో చూద్దాం, ఇంకా ఇంకా పరిపక్వత వచ్చింది కాబట్టి ఉద్యమాలు చేయబడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఉండే మా రాష్ట్ర అధ్యక్షుడు మొత్తం 1 మంత్ నుంచి రోడ్ల మీద ఉండేవాళ్ళు. ఎక్కడ లారీలు లేవు, కాంటాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, ఎవ్వి లేవు. మొక్కజొన్న కొలు కేంద్రాలు. ఇప్పుడు నేనే చెప్తున్నాను శాసనసభ్యుడుగా, మాకు కుద్వాన్పూర్ అనే ఒక మొక్కజొన్న కొందరు ఓపెన్ చేయమని 15 రోజులు 1 మంత్ నుంచి చెప్తున్నా. అయిపోయినాయి. వర్షానికి దడిచినాయి, ఎండకి ఎండినాయి, రైతుల కళ్ళీళ్ళు కడగాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతవరకు వేసిందో దాని మీద ప్రతి ఒక్క సమస్య మీద పోరాడము. రెండోది మూసీ బాధితుల పట్ల కావచ్చు, హైదరాబాద్ బాధితుల పట్ల కావచ్చు, ఈ రకరకాల ఏవైతే అతను లడ్చర్ల ఫార్మాసిటీ పట్ల కావచ్చు, అన్నీ అతను చేసిన అవినీతి పథకాల మీద పోరాటం చేసాము, ప్రభుత్వాన్ని తలలు వంచాము. కానీ ఇక్కడ ముందు ఇంకా మొదలవుతుంది. ఇంకెందుకంటే సమయం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చినాం, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాము. ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, పరిపాలన అంటే అనుభవం లేని ముఖ్యమంత్రి, ఆయన అంతకుముందు మంత్రిగా కూడా లేడు. అవును, అనుకోకుండా అదృష్టంతో ముఖ్యమంత్రి అయింది కాబట్టి కొన్ని రోజులు అవకాశం ఇద్దాము. ఆ యమలీల సినిమాలో ఆలీ కదా బుక్ దొరికినట్టు దొరికింది రేవంత్ రెడ్డికి. అదృష్టంతో ఎందుకు, హార్డ్ వర్క్ తో కదా. అవునన్నా, హార్డ్ వర్క్ చాలా మంది ఉన్నారు చేసిన వాళ్ళు కాంగ్రెస్ లో, పాపం 40-50 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు. అలా చేసిన చరిత్రలు చూడండి. అలా పాపం పట్టాదారులు అందరూ పక్కకి వెళ్ళిపోయినారు, కౌలుదారులు మాత్రమే వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీలో ఎవరున్నారు అలా? ఎవరు వేమనరేందర్ రెడ్డి, వీళ్ళు వాళ్ళు, సీతక్క, వీళ్ళంతా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. పొంగిరెడ్డి గారు, తుమ్మల గారు. అంటే చెప్తున్నాను, అంటే కోర్ కాంగ్రెస్ వాళ్ళు కాదు అంటారు, అంతేనా? అలాగే చెప్తారు. పట్టాదారులు మాత్రం గారీలు, కౌలుదారులు మాత్రమే. మళ్ళీ పార్టీలు ఉండే వాళ్ళు కూడా గారీల్లో. కౌలు అనేది ఏముంటది సంధ్య, చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు ఈ రోజు లేకపోతే ఇంకొక పార్టీకి వెళ్ళిపోతారు వీళ్ళు, అంతే. కాబట్టి ఇది దీనివల్ల పెద్ద ఉపయోగం లేని పార్టీ. మరి ఇప్పుడున్న అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకోవట్లేదు. స్టిల్ ఇప్పటికీ బీజేపీలో అంటే సరే కాసేపు అధికార పక్షము ప్రతిపక్షం పక్కన పెట్టేద్దాం, ఫైట్ చేయాల్సిన టైంలో, రావాల్సిన టైంలో బీజేపీ మిన్నుకుంటుంది, అంతర్గత విభేదాల నుంచి బయటికి రాలేకపోతుంది. కాబట్టి వార్ 1 సైడ్ అన్నట్టుగా అధికార పక్షంది రైజ్ నడుస్తుంది అనేసి అంటున్నారు. ఏమంటారు? అంటే ఓపెన్ గా మాట్లాడదాం. నన్ను ఇప్పుడు ఒకటి, ఏ రాజకీయ పార్టీలైనా అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉంటాయి. మా విభేదాల వల్ల ఇప్పుడు ప్రజలకు జరిగిన నష్టం ఏం లేదు. పాయింట్ 1. పార్టీకి జరుగుతుంది? పార్టీకి జరగటం అనేది ఏం లేదు, ఎందుకంటే పార్టీ బలిష్టంగా ఉంది. పార్టీ నాయకులు ఇది ఒకటి సంధ్య, అంటే ఒకటి సార్, ఇప్పుడు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ మీ అధిష్టానం పదే పదే చెప్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎలక్షన్స్ గురించి మాట్లాడారు. మున్సిపల్లో మీ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి రిజల్ట్ వచ్చింది? సెకండ్ ప్లేస్కి యాక్చువల్గా అయితే గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత బీజేపీకి ప్లస్ అవ్వాలి. నెక్స్ట్ ప్రత్యామ్నాయం బీజేపీ అన్నప్పుడు ప్రతి చోట్ల సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండాలి. కానీ ఎలాంటి రిజల్ట్ కనిపించిందో మీకు తెలుసు, మనం ఓపెన్ దాంట్లో మాట్లాడుకోండి. ఇప్పుడు ఆర్మూర్కి వచ్చేసరికి
అరవింద్ గారికి నేతలు సహకరించట్లేదు, ఒంటరి పోరాటం అయింది కాబట్టి గెలవాల్సిన నిజామాబాద్కి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో గెలవాల్సినంత గెలవలేకపోయాము అన్న స్టేట్మెంట్ని చాలా మంది నేతలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ అంతర్గత కుమ్ములాటలు మీకు చేస్తున్న నష్టం ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ప్రతి పార్టీలో ఉంటే అంతర్గతంగా పెద్ద కొత్తగా ఏముండదు. అది విజయం వచ్చినప్పుడే కనబడే అంతే. రెండోది, ఒకటి మున్సిపల్ ఎలక్షన్స్ అనేది స్థానిక సంస్థల ఎన్నికలు, కొద్దిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు జనాలు ఎప్పుడు దాంట్లో. రెండోది ఏంటంటే కొద్దిగా మేము ఇంకా చూపాల్సినంత పెర్ఫార్మెన్స్ చూపాల్సింది మేము కొద్దిగా వెనుకబడ్డాం దాంట్లో. కానీ జనరల్ ఎలక్షన్స్ ఇస్ డిఫరెంట్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ డిఫరెంట్. ఓకే, నేను అనేది దాంట్లో మేము దాన్ని స్వీకరిస్తున్నాం. మీరు అన్న మాటలో కొద్దిగా ఉన్నాయి ఇబ్బందులు అనేవి ప్రతి పార్టీలు ఉంటాయి కాబట్టి, స్థానిక సంస్థల రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి స్థానికంగా కూడా, కాబట్టి కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు మా ఆరుమూరే చూసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము గెలవాల్సిన సీట్ అది చైర్మన్ సీటు, అది కొద్దిగా కొంతమంది కట్టప్పలు పెద్ద నాయకులమని చెప్పుకొని చివరి టైము మన కట్టప్ప సినిమాలో వెండిపోటు పొడిచినట్టు పొడిచారు. కొంతమంది కూడగట్టుకొని ఏ రకంగా నా శాసనసభ్యుడిని ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే ఈయన మీద ఇంకా ఏమీ లేవు చెప్పడానికి, అవినీతి లేదు, ఎటువంటి ఏం లేవు, ఈరోజు ఒక రకంగా ప్రతిష్ట పెరుగుతున్నది, ఇతనికి ఇక్కడనే వెన్నుపోటు పడితే బాగుంటుంది అని ఒక 8 మంది కలిసి ఎక్కడోడక్కడ ఓడిచిండ్రు. కానీ వాళ్ళు ఓడిచింది నన్ను కాదు, పార్టీని, అమాయకమైన అభ్యర్థులని. అయినా అప్పటికి అభిమన్యుల్లాగా నిలబడ్డము, కలబడ్డము. మ్యాక్సిమం కొద్దిగా అంటే కొన్ని అయితే ఎంత దారుణం అంటే 10 సీట్లు 12 సీట్లు అంటే మా వాళ్ళే ఓడగొట్టారు. 12 ఓట్లు వాళ్ళ ఉసురు మాత్రం తగ్గుతుంది వాళ్ళకు. ఓకే, కొందరు ఆడబిడ్డలు వాళ్ళు ఏడిస్తే అనిపించింది ఈ పాపం ఊరికనే పోది కొడుకులకని. ఇట్లాంటి ప్రతి చోట ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అవి సరిదిద్దుకుంటున్నాం. కొన్ని రాజకీయాల ముసుగులల్లా ఎవరో ఒకరు వంచన చేరి మళ్ళీ ఇట్లాంటి అధర్మ యుద్ధం చేస్తారు ఈ కొడుకులు. ఇలా ఈ అధర్మ యుద్ధం చేసే కొడుకుల పని పడితే తెలంగాణ మొత్తం సెట్ అవుతుంది. ఎందుకు ఆ పని పట్టలేకపోతున్నారు? సమయం వస్తుంది, దానికి కూడా సమయం వస్తుంది. అంటే 2 గడిచిపోయింది, ఇప్పటి నుంచి ఇంకా ఫైటింగ్ స్పిరిట్ అనేది ఆబ్వియస్ గా స్టార్ట్ అవ్వాలి. మీరు అన్నట్టు అధికార పక్షం కొత్తగా ఫామ్ అయినప్పుడు టైం ఇచ్చారు, అయిపోయింది అది. అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు మీ బలం ఏంటి అనేది నిరూపించుకోవాలి, పార్టీకి మీరున్నారనేది కూడా, అంటే కింది క్యాడర్కి మేమున్నాము అనేది కూడా మీరు తెలియజెప్పాలి. ఆ వేలు వెళ్ళట్లేదు, ఎంతసేపు నేను అన్న ఇదే నడుస్తుంది తప్పితే పార్టీ అన్న కోణంలో బీజేపీ నాయకులు ఎవరు ఆలోచించట్లేదు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ జరుగుతున్నది తెలుసుకోలేకపోతున్నది 2 ఉన్నాయి, కాదంటారా? ఒక్కటి మాత్రం నిజమండి, ప్రజలు కోరుకున్న విధంగా అయితే మేము ఫైట్ చేయట్లేదు. రెండోది, ప్రజలు మరి ముఖ్యంగా పార్టీ కార్యకర్తల మాత్రం ఈసారి మాత్రం అంటే ఇప్పుడే 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఒక రకమైన బాధ. పెద్ద ఆయన ఇప్పుడే పాపం 30 సభలు 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొని అల్లు పెరగకుండా రోడ్ షోలు 76 సంవత్సరాల వయసులో చేసి ఈరోజు తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటారో గ్రహించిన వ్యక్తి కాబట్టి 10వ తారీఖున వస్తున్నాడు. ఆయన కాలు ధూళి కొద్దిగా మాకు టచ్ అయినా మేము మనుషులుగా మారితే, నాయకులుగా మారితే, ప్రజలు కోరుకున్న రకంగా మేము పోరాటాలు చేస్తే ఈ కాషాయ జెండాని రెపరెపలాటం ఎవరు ఆపలేరు తెలంగాణలో. రెండోది, సుమారు 40 సంవత్సరాలుగా కార్యకర్తల చెమట, రక్తం, కన్నీళ్ళు కొంతమంది మేము అనుభవిస్తున్నాం. వాళ్ళ చెమట చుక్కలు, వాళ్ళ రక్తపు చుక్కలకు మరిగినాం మేము. కాబట్టి వాళ్ళ కృషి వృధా కాకూడదు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ పార్టీని ఒకసారి చూడాలి తెలంగాణలో అధికారంలో. కానీ వాళ్ళ ఆత్మలు ఎట్లయితే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఎట్లయో బీజేపీ కూడా చాలామంది ఈ పార్టీకి పని చేసి మమ్మల్ని నాయకులుగా చేసి వాళ్ళు మాత్రం పైకి వెళ్ళిపోయారు. అవన్నీ జ్ఞాపకం వస్తే ఈ నాయకులు మారుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంస్థాగతంగా బీజేపీకి ఒక బలమైన క్యాడర్ ఉంది. వాళ్ళకు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళినప్పుడు కార్యకర్తల నుంచి వినిపించిన మాట ఏంటంటే, మాకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేడు. గెలిచిన ఎమ్మెల్యే అలానే ఉన్నాడు, గెలవాలన్న ఆరాటం ఉన్నవాడు అలానే ఉన్నాడు. అసలు మేము పనిచేయడానికి ఏంటంటే మిగతా పార్టీలకు లేనిది బీజేపీకి ఉంది. పైసకు కావచ్చు, మందుకు కావచ్చు, పార్టీలకు కావచ్చు, దేనికి ప్రలోభపడరు.
కాషాయ జెండాకు మాత్రమే ప్రలోభపడతాడు, కాషాయ జెండాకు మాత్రమే కట్టుబడి ఉంటాడు. అలాంటి వాళ్ళని మీరు గుర్తించట్లేదు, మీ వైపుకు మలుచుకోవట్లేదు అనేది వాళ్ళ ఆవేదన, బాధ. ఎందుకు ఇది మీకు అర్థం కావట్లేదు? ఇప్పుడు వాళ్ళు అన్నదాంట్లో 100% నిజం ఉంది. నిజాలని ఇప్పుడు ఎందుకు అర్థంగా ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ఒకటి వాళ్ళు అన్నారు ఏంటంటే సరైన అంటే నాయకులు లేరు ఇదంతా తీసుకునే అని. నాయకులు ఎక్కువైపోయారు మా దాంట్లో. వాళ్ళు అనుకున్నది ఏమనుకుంటారంటే ప్రజలు అనుకునేది, కార్యకర్తలు అనుకునేది, మా దాంట్లో నాయకులు సరైన నాయకులు లేరు అని అనుకుంటున్నారు. నాయకులు ఎక్కువైన మా దాంట్లో ఒక సమన్వయ లోపం వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయి. రెండోది ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు తెలంగాణ నేను చెప్పినా చెప్పకుండా ప్రజలు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. నేతలు చూడట్లేదు కదా, అదే సమస్య. నేతలు చూస్తున్నారు అంటే చూడాల్సినంత చూస్తలేరు, చూస్తున్నారు. కానీ ఇంకా సీరియస్నెస్ మొదలవుతుంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఎక్కడ ఇప్పుడు ఒకరు ఎక్కుతుంటే ఇంకొకరు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకెక్కడ నేతలు చూస్తున్నారు? మీ కుర్చీల కోసము, మీ ఏంటిది పదవుల కోసం ఆరాటం పోరాటం తప్పితే బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామన్న దిశగా ఒక కార్యాచరణ ఈ మధ్యకాలంలో జరిగింది. ఒకటి చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా పార్లమెంట్, ఇప్పుడు మాకు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను సంధ్య, తెలంగాణ మమ్మల్ని కోరుకుంటుంది. 36% ఓట్లు ఇచ్చారు మాకు. 36% అంటే ఎటువంటి డౌట్ లేదు. 8 మంది ఎంపీలను ఇచ్చారు. కొన్ని చోట్ల 4 లక్షల మెజార్టీ ఇచ్చారు. అంటాడు ప్రజలను తప్పుపట్టడం కరెక్ట్ కాదు. కార్యకర్తల అయితే అసలు ఈసారి మేము రాకపోతే కార్యకర్తల ఉసురు తగులుతుంది మాకు. అంటే ఏదైనా అన్యాయంగా ప్రవర్తిస్తే మేము వాడి ఆలోచనలకు అనుగుణంగా, వాడి ఆవేదనకు అనుగుణంగా, వాడి చెమట చుక్కలకు, రక్త చుక్కలకు, వాడి అవమానాలకు మనం ప్రతిఫలం ఇవ్వాలంటే మనం నిలవాల్సింది, కలవాల్సింది, గెలవాల్సింది. ఈ నాయకులు ఇప్పుడు ఆ వైపు పయనిస్తారని అనుకుంటున్నాను. అంటే నేను అంత పెద్ద నాయకుని గాను. మా దాంట్లో యోధాని యోధులు, వీరులు, సూపర్ మ్యాన్లు, ఆమెన్లు అందరూ ఉన్నారు. కాబట్టి నేనేదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి నేను ఎమ్మెల్యేగా అయ్యాను కాబట్టి నేను అంత పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి కాదు. అంటే ఒక రకమైన సమస్య ఉంది తెలంగాణలో. కానీ ప్రజలు కోరుకున్న విధానంగా కార్యకర్తల కన్నీళ్లు, కార్యకర్తల చెమట చుక్కలు చూడాలంటే మాత్రం బీజేపీలో నాయకత్వం సీరియస్గానే ఉండాలా. నాయకులైన ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగత ఎజెండా పక్కన పెట్టాలి. ఫస్ట్ ఇది ఎక్కడ పక్కన పెడుతున్నారు? పెట్టాలి. ఈటెల రాజేందర్ గారిది ఒక వర్గము, అరవింద్ గారిది ఇంకో వర్గము, కిషన్ రెడ్డి గారిది ఇంకో వర్గము, బండి సంజయ్ గారిది ఇంకో వర్గం. ఎవరికి వారు ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్పితే పార్టీ పరంగా ఒక్కటయ్యి అందరు ఏకతాటి పైకి వచ్చి ఈ మధ్యకాలంలో కనిపించిన ఒక్క సభ చెప్పండి. నేను అడుగుతున్నాను, ఒక్క సభ మీరందరూ ఏకతాటి పైకి వచ్చి ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఒక్క తాటి పైకి వచ్చిన అడ్రస్ చేసిన ఒక్క సభ చెప్పండి. అంటే ఇప్పుడు నేను వర్గాల గురించి అయితే మాట్లాడలేను, అవసరంలా. ఒక్క సభ మీరందరూ కలిసి ఏకతాటిపై కనిపించిన ఒక్క సభ ఈ మధ్యకాలంలో జరిగింది ఒక్కటి చెప్పండి. అంటే ఒకటి అంటే అవసరం అంటే అట్లాంటి సభలు కార్యాచరణ ఏం రాలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి సభ ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ ఒకటే వేదిక మీద వస్తాం. ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి రాకపోతే దాంతోనే మొదలవుతుంది. అంటే ఈ మధ్యన పార్లమెంట్ జరగడం కావచ్చు, మీరు అన్న దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. కానీ మాది మాత్రం మేము క్లియర్గా చెప్తున్నాం, అది ఏ వర్గం కాదు. మాది మాత్రం భారతీయ జనతా పార్టీ, భారత మాత వారసులం. కాబట్టి వీళ్ళు మీరు అన్న వర్గాలు ఉన్నాయో లేవో పక్కన మాకు తెలియదు. కాబట్టి మేము మాత్రం కార్యకర్తలము, మేము ఓన్లీ మా కమలంనే ముద్దాడతాం. ఈ దేశాన్ని ప్రేమిస్తాం, ఈ ధర్మాన్ని ప్రేమిస్తాం. ఈ మధ్య నాయకులకు మీడియాను అడ్రస్ చేయొద్దు అంటూ కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అనవసరంగా మీరు హైలైట్ అవ్వద్దు అంటూ ఇండివిజువల్గా ఎమ్మెల్యేలను కట్టడి చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపించట్లేదు అని సోషల్ మీడియాలో కావచ్చు కొంత వింటున్నాం. వాస్తవం అది? ఇట్లాంటివి ఏమున్నాయండి, ఒక్క కార్యాచరణతో ఇవన్నీ పటాపంచలు అవుతాయి. ఇవన్నీ ఏముండయి. ఒకటి మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు మీరు సంధ్య, మీరు ఒక్కటి తెలుసుకోవాల్సింది, బీజేపీ అంటే ఇది మొత్తం ప్రపంచంలోనే సూపర్ పవర్. ఏ ప్రపంచంలో అమెరికాలో కూడా రిపబ్లికన్స్ కూడా ఇంత, డెమోక్రట్స్ కూడా మా అంత స్ట్రాంగ్ లేరు, బీజేపీ అంత స్ట్రాంగ్. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్ గెలుపోవటంలో దేవదనంలో రేపు ప్రజల నిర్ణయం అనేది 4వ తరగతి. అసలు గెలవడం 100% వెస్ట్ బెంగాల్లో. అవును, కష్టమేమో అంటున్నారు. కాకపోతే గతంతో పోలిస్తే చాలా స్ట్రాంగ్ గా ప్రతిపక్ష హోదాను పెంచుకుంటుంది తప్పితే దీదిని ఓడించేంత శక్తి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి లేదు అనేది. దాదాలని పరదాదాలని ఓడించిన దీది లెక్క ఎంత వాడి దీది. నేననే ఉద్దేశం మీకు చెప్తున్నానంటే 2011లో దీది ముఖ్యమంత్రి అయినప్పుడు మేము అక్కడ 0. 2016లో ఓన్లీ 3 సీట్లు, 2021లో 77 సీట్లు. కానీ ఈరోజు నువ్వా నేనైనా స్థాయికి తీసుకొచ్చినామంటే అది వెస్ట్ బెంగాల్లో ఉన్న కార్యకర్తలకు ప్రత్యేకంగా పాదాభివందనం చేయాలి. మరీ ముఖ్యంగా అక్కడ ఈ యుద్ధతంత్రం నడిపిన అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు,
వాళ్ళకు భారతదేశంలో ఉన్న హిందువులందరూ పాదాభివందనం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఒక మహిళ అక్కడ బయట ఇంటర్వ్యూ ఏదో ఓటేసినాక బయటకు వెళ్తుంటే ఎలా ఉందని ఒక విలేకరు అడుగుతుంటే ఆ ఆవేదన చూస్తే ఏ రకంగా హిందువులను టార్చర్ పెడుతుంది దీది అనేది బాధ అనిపించింది. ఆఖరి చివరికి మమ్మల్ని చంపేస్తారా ఏంది ఇక్కడ హిందువుల్ని, జై శ్రీమని అనివ్వండి, మమ్మల్ని బలవంతంగా గొంతుల మీద పెట్టి అల్లాహు అక్బర్ అనిపిస్తున్నారు. అంటే 70% ఉన్న హిందువులకు ఒక వృద్ధ మహిళ, వృద్ధ జంబుకం, అధికారం గురించి మొత్తం అన్ని విలువలు కోల్పోయిన ఒక మమతా బేగం అలియాస్ ముంతాజ్ బేగం ఈరోజు వెస్ట్ బెంగాల్లో హిందువుల మాన ప్రాణాలకు ఖరీదు కట్టిన మహిళ. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం హిందువుల ఆత్మగౌరవంతో వెస్ట్ బెంగాల్లో గౌరవంగా బతకాలంటే బీజేపీ విజయం కంపల్సరీ అయింది. దాని గురించి గెలవాలని దేవుని కోరుకోవాలి మనం. ఓకే, మన దేవుడు ఎందుకంటే నిన్నే వీడియో విషయం వాడు బహిరంగంగా చంపేస్తామంటున్నారు ఎలక్షన్ రిజల్ట్స్ రాని. అట్లాంటి పరిస్థితి వస్తే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే దేశంలో ఉన్న హిందువులంతా పోయి వెస్ట్ బెంగాల్కి వెళ్ళాల్సిందే. ఏం జరుగుతుందో 1కి 100 ప్రతీకారం తీసుకోవాల్సిందే. కాబట్టి వెస్ట్ బెంగాల్ లాంటి ఘటనలు మాకు అంటే ఒక ఉత్తేజం ఇవ్వాలి తెలంగాణ వాళ్ళకు, నాయకులకు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులకి చెప్తున్నా. ఏమి లేని మొక్క మొలవని దేవట సుమారు 15 ఏళ్లలోనే మర్రి వృక్షం చేసిన కార్యకర్తలు, నాయకులు వెస్ట్ బెంగాల్లో చూసుకొని మనం 1984లో మొదటి సీటు గెలిచినాం మేము ఇక్కడ. 1984 హన్మకొండ. అప్పటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు గెలిచారు హైదరాబాద్లో అందరూ, నరేంద్ర గారు కావచ్చు, లేకపోతే బాలరెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది. అంటే ఇంత మనము ఒక డెవలప్మెంట్ నుండి కూడా 40 ఏళ్ళ నుంచి ఈరోజు ఇంకా కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నామంటే అది మంచిది కాదు. దానికి మనకు బెంగాలీ స్ఫూర్తి కావాలి పోరాటానికి. తెలంగాణ కూడా కనబడని విధంగా అవమానాలు పోతుంది. అక్బరుద్దీన్ అసదుద్దీన్ బహిరంగంగా అంటున్నారు, అవమానపరుస్తున్నారు. రెడ్డిలైనా, కాపులైనా, కమ్మలైనా, బీసీ అయినా మొత్తం హిందువులంతా పాములు. రెండోది ఎన్నో చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి. దీని గురించైనా మనం ఒకటి కావాల్సింది నిలవాలా, పోరాటం చేయాలా, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకురావాలా. సింగిల్గా సాధ్యమే అంటారా భారతీయ జనతా పార్టీకి? అంటే సింగిల్గా సాధ్యమైన 19 రాష్ట్రాలు ఉన్నాయి కదా, దాంట్లో 15 రాష్ట్రాలు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు బెంగాల్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మిగతా రాష్ట్రాలు వేరు. ఎప్పుడు అందని ద్రాక్ష దక్షిణాది రాష్ట్రాలు అనేది అది కొన్ని దశాబ్దాలుగా వింటున్నదే. కొన్ని దశాబ్దాలుగా ఆ పండును అందుకోవాలని చూసినా చేదాకా రావట్లేదు అన్నది మనం చూస్తున్నది. కర్ణాటక కావచ్చు, ఇప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నారు. ఎంతవరకు అక్కడ తమిళ ప్రజలు బీజేపీని ఆదరిస్తారు అనేది తెలియని అది. నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా తక్కువ దాంట్లోనే పోటీ చేయడము. ఇప్పటికీ కూడా అంత కేంద్రంలో అంత స్ట్రాంగ్గా ఉన్న మెయిన్ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలన్న కలగానే ఉండిపోతుంది కదా. అది ఎప్పటికీ సాధ్యం కాదు. పొత్తు లేకపోతే అసలే సాధ్యం కాదు ఈ రాష్ట్రాల్లో అనేది పేరుపోయింది కాదంటారా? కానీ ఒకటి సంధ్య, ఇది ఇప్పుడు వచ్చింది కాదు, అదే అన్నాను, దశాబ్దాలుగా ఉంది అని చెప్పాను. అందుకే నేను దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా. 2000 సంవత్సరంలో కూడా మౌర్య సామ్రాజ్యం ఇరాన్ వరకు మనం వెళ్ళినా కానీ ఇక్కడ కళింగతోనే ఆగిపోయినాం. అప్పటికి చోళులు, పాండ్యులు ఒక రకమైన, అంటే ఈ ప్రాంతము ముందు నుంచి కూడా కల్చర్ ఒకటైనా, డిఎన్ఏ ఒకటైనా, ఆలోచన విధానం వేరు, మన ఆహార్యం విధానం వేరు, ఒక విధానం ఉంది ఇది సౌత్. కాబట్టి సౌత్లో కూడా మార్పు వస్తుంది. ఇంకా కుచించుకుపోతున్న హిందూ జాతి, అవమానాల పాలవుతున్న హిందూ జాతి ఈరోజు చైతన్యం అవుతుంది. కొద్దిగా లేట్ కావచ్చు చైతన్యం. అదే ఇప్పుడు పరిణామం ఏంది, 1 సీట్ నుంచి 8 సీట్లు అయినాం పార్లమెంటు. ఇట్లా పెరుగుతూ పోతున్నాము. కొద్దిగా నాకున్న అవకాశం ప్రకారం, ఆలోచన ప్రకారం సాధ్యమైన తొందరలో ఒకవేళ పొత్తు అవసరం అయితే అప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే, తప్పలేదు అక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టు కావచ్చు, అక్కడ తెలుగుదేశం జనసేన కావచ్చు. కానీ మాకున్న నిర్దేశం ఏంటంటే, మీరు బీఆర్ఎస్ అనేది మునిగిపోతున్న పడవ, అది కుటుంబ కళాలతోనే అంతరించిపోతుంది. కాబట్టి మీరు ప్రజల వైపు వెళ్ళండి, ప్రజా ఉద్యమాలు నిర్మించండి, ప్రజల సమస్యల మీద పోరాడండి. ఈ దేశ ధర్మ వ్యతిరేక ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ని మీరు ప్రజాక్షేత్రంలో ఎండగట్టండి, ఆటోమేటిక్గా విజయం వచ్చేస్తుంది అని మా పార్టీ నిర్దేశం. ఆ వైపు ప్రయత్నం చేస్తాం, ఆ వైపు ప్రయాణం చేస్తాం.
అదేంటి బీఆర్ఎస్ తో లోపాయకర్ ఒప్పందం ఉంది, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అది ఇంప్లిమెంట్ కూడా అవ్వచ్చు అన్న టాక్ వినిపిస్తుంది. పొత్తు పెట్టుకుంటే ఏంటి అన్నట్టు కూడా బీజేపీ గతంలో మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా. నువ్వు నేనన్న సందర్భం వేరు, అది వేరు. నేను అన్నది ఏంటంటే ఒక డిస్కషన్ లోపల వాళ్ళు ఒక డిస్కషన్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం గురించి చెప్పాను. ప్రజాస్వామ్యంలో అందం ఏంటంటే పొత్తులు అనేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పొత్తులు నేరం కాదు ఒకటి. రెండోది ఏంటంటే మేము దేశంలో చాలా పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని చెప్పాను. నితీష్ కుమార్ గారితో బీహార్ కావచ్చు, ఇంకా మహారాష్ట్ర కావచ్చు, ఏక్నాథ్ షిండే కావచ్చు, ఇవన్నీ ఒక ఉదాహరణ ఇచ్చుకుంటూ వెళ్ళాను నేను. కాబట్టి ఎవరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల దేశాన్ని బలంగా ప్రేమించే పార్టీలు, ముఖ్యంగా రెండు పార్టీలతో ఒకటి రాకేష్ గారు, పొత్తులకు సంబంధించి వస్తే సిద్ధాంతాలను నమ్ముకొని వస్తున్నారా, లేకపోతే వాళ్ళు చేసిన స్కీమ్లు బయటికి రాకుండా కేంద్రం కొమ్ము కాస్తున్న నేపథ్యంలోనే వస్తున్నారా? ఓపెన్ గా మాట్లాడుకుంటే స్కీములకు ఒక చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. దానికి బీజేపీ పార్టీకి దానికి సంబంధం. ఇప్పుడు చాలా సందర్భాల్లో అంతకుముందు వరకు స్కీమ్ల గురించి మాట్లాడతాం, పార్టీ కండువా కప్పుకోగానే రిన్ వాష్ కంప్లీట్ క్లియర్ అయిపోతాయి, ఎక్కడో మరుగున పడిపోతాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఈ అంశాలు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వీటన్నింటికి సంబంధించి తెర మీదకి రాకుండా ఉండేందుకు లోపాయకరంగానే వెళ్ళిపోయే ఇది కేంద్రంలో బీఆర్ఎస్ కొమ్ము కాస్తున్నారు కాబట్టే వాళ్ళకు సంబంధించి ఏది బయటికి రాకుండా కొంచెం కాపాడుతున్నారు అన్నది ఒక వాదన కదా. నేను అనేది అంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ఆరోపణ. ఎవరిని కూడా ఇంతవరకు భారతదేశంలో ఎవరిని ఎక్స్క్యూజ్ చేసింది లేదు. క్లియర్గా ఇప్పుడు అమిత్ షా స్టేట్మెంట్, చట్టం తన పని తను చేసుకుపోతుంది. కొందరు ఉంటాయి ఇక రాజకీయంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు, విదేశీ శక్తుల కుట్రలో భాగమైనప్పుడు రకరకాల ఆలోచనలు, ఆరోపణలు ఉంటాయి. మాకు మాత్రం ఒకటే, బీఆర్ఎస్ పార్టీని మాత్రం మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకా అది నెక్స్ట్ ఎలక్షన్లో ఉండదు బీఆర్ఎస్. కాబట్టి ఆ కుటుంబ కళాలు, లేకపోతే ఆ ఆస్తుల పంపకాలు, రాజకీయ పదవుల పంపకాలతోనే వాళ్ళకి సరిపోతున్నది. కాబట్టి కుటుంబ కళలతోని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా నిర్ణయాలు ఉంటే అవి కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటాయి అంతే. కవిత పార్టీ గురించి అందరికంటే ఎక్కువగా బీఆర్ఎస్ నేతలే చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎందుకంత ఉలిక్కిపాటు అనేది బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చింది. ఎంపీ అరవింద్ గారు కావచ్చు, ఎంపీ రఘునందన్ రావు గారు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కన్నా ఎక్కువగా రియాక్ట్ అయింది బీజేపీ వాళ్ళే. ఎందుకు కవిత పార్టీ విషయంలో అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అసలు? అట్లేమో ఎవరేం రియాక్ట్ కాదు. చిన్న, ఎందుకంటే అరవింద్ అంటే ఆమె ఓడగొట్టిన నాయకుడు. అంటే అరవింద్ గారు అంటే పెద్ద జోక్ ఏంటంటే, ఇప్పుడు కవిత ఒక పార్టీ పెట్టింది, కవితని ఓడగొట్టిన నాయకుడు అరవింద్ గారు. కాబట్టి ఆయన అడిగిండ్రు, ఆయన చెప్పాడు. ఓకే, అది పెద్ద పట్టించుకున్న విషయం కాదు. ఆమె నిజామాబాద్లోనే నాతోనే గెలవలేకపోయింది, ఆమె తెలంగాణలో ఏం ఉనికి చూపిస్తుంది ఆయన ఆలోచన. రఘునందన్ రావు అన్న చెల్లెల బంధం ఉన్నట్టు వాళ్ళకు ముందు నుంచి కూడా ఆ కుటుంబ కొత్త వచ్చి మా చెల్లె గురించి అనేది మాట్లాడింది తప్ప ఆమె గురించి అసలు బీజేపీ 1% కూడా పట్టించుకోవట్లేదు. అంటే నాకు తెలిసి ఇంకా కుటుంబ కళాలు, వాళ్ళ మధ్య ఏదో ఆస్తి పంపకాలు, లేకపోతే పదవుల పంపకాలు, రాజకీయ భవిష్యత్తు పంపకాలు. కానీ కవిత మాత్రం తెలంగాణకు దొరికిన వరం నా ఉద్దేశం ఇప్పుడు. ఎందుకని అంటే ఇంకా అలా కుటుంబంలో ఏమేమి జరిగినాయి, 10 ఏళ్లలో ఏమేమి జరిగినాయి అన్ని ఒకటి సీరియల్ గా బయటకు తెలంగాణ ప్రజలకు. అంటే వాళ్ళు ఏ రకంగా దోచుకున్నారు, ఎక్కడెక్కడ దాచుకున్నారు, ఏమేమి స్కాములు చేశారు. ఇప్పుడు ఆమె అంటలేదు కదా, కేసీఆర్ చుట్టూ గుంట నక్కలు ఉన్నాయని వాటి హరీష్ రావు గారి పట్ల కావచ్చు, సంతోష్ గారు కావచ్చు. ఇప్పుడు కేటీఆర్ ఒక మాటతో తీసి పడేసింది. అసలు వాడికి రాజకీయమే తెలియదు ఆమె. ఇప్పుడు రాజకీయం నుంచి మేము కూడా మాట్లాడే అవసరం లేదు కదా. ఓకే, అంటే ఏంటి పార్టీ అవసరం తెలంగాణలో ఉందా? కవిత ఆ రేంజ్ ఏమైనా సౌండ్ చేయగలుగుతుందా? నేనైతే నాకు తెలిసినంత వరకు అది కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్ లో విలీనమయ్యే పార్టీ అది. రేవంత్ రెడ్డి వదిలిన బాణమేనా కవిత? ఎవరు వదిలిన బాణాలు, చాలా మంది వదులుతారు బాణాలు, కానీ వదిలినా వదలకున్నా ఇప్పుడు ఏమైందంటే అంటే చెప్పాలనుకుంటే వేరే ఉన్నాయి. కానీ జనరల్ గా ఆమె నెక్స్ట్ సిద్దిపేటకి వెళ్ళి పోటీ చేస్తుంది కాంగ్రెస్, హరీష్ రావు మీద. అది పెద్ద ఎత్తున పంపకాలు ఉన్నట్లే. అవి ఎక్కడ మరి స్విట్జర్లాండ్ లాకర్లు మర్చిపోయారా ఏంటి, ఎక్కడెక్కడ ఉందో తెలంగాణ ప్రజల డబ్బు. ఆమె ఎంపీ హనుమంతరావు గారు కూడా అన్నారు కదా, 1,00,000 కోట్లు ఇట్లా దోచారని. ఓకే,
అదేదో పాత సినిమాల డబ్బు గురించి తిరుగుతున్నట్లు 1,00,000 కోట్లకు. ఎప్పటికన్నా మేమన్నా ప్రభుత్వం అధికారం రాగానే ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకుని 1,00,000 కోట్లు ఎక్కడ దాచారో తీసుకొచ్చి ఎందుకు ఇప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వమే కదా ఉంది. ఇప్పుడు అదే అనుకుంటే మోదీ గారు బ్యాంకులలో దాచిన నల్ల డబ్బు అంతా బయటికి తీస్తాము పంచి పెడతాము అనేసి అని చెప్పారు. మీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళ ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చేసినప్పుడు వెలికి తీయాల్సిందేనా, విచారణ చేయాల్సిందన్నా అసలు ఏంటన్నది చేయాల్సింది మీరు కదా. అంటే ఇప్పుడు రాజకీయ ఆరోపణలు రాజకీయ వేదికలు వేరు. ఏదైనా చట్టపరంగా పలానా ఇప్పుడు మీరు ఉన్నారు, లేకపోతే మీ ఛానల్ ఉంది, ఇక కవిత గారు దీంట్లో పలానా స్కీమ్లో ఈ అక్రమాలు చేశారు, మాకు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఇవ్వండి. అది ఫస్ట్ ఇప్పుడున్న ఫెడరల్ స్టేట్స్ ప్రకారం కూడా డైరెక్ట్ ఇవ్వరాదు, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వాల్సింది. వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే 5 నిమిషాలు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో వ్యాపార భాగస్వామ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరే చూడండి, ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేకుండా 55 కోట్లు విదేశాలకు పంపారు. అది ఇన్నఫ్, అది వితిన్ 5 minutes చాలు. ముఖ్యమంత్రి ఆయన కంట్రోల్ ఉండే స్టేట్ ఇది. రెండోది జొన్నవాడకు ఆయననే తండ్రి తిన్నాడు పోలీసులతోని. కేటీఆర్ ఫామ్ హౌస్కి పోయి జొన్నవాడకి, ఈయన పక్కన ఉంటుంది జొన్నవాడని, ఆడపోయి ఫోటోలు తీసిండు, డ్రోన్ అన్నాడు, పోయి 4 రోజులు చెర్ల పిల్లడు. దాన్ని కూడా చల్లడం లేదు ముఖ్యమంత్రికి, దాన్ని కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. కోర్టు నోటీసులు వచ్చాయి కాబట్టి మేము ఏం చేయలేము అనేసి అని. అంటే కోర్టు నోటీస్ వచ్చి నువ్వు కూడా ఏం చేయలేము, మేము కూడా ఏం చేయలేము. కోర్టు నోటీసులు మనము ఏదో ఒక రకంగా అడ్వకేట్ జనరల్ అని మనం ఉపయోగించుకోవాలా, తెలివైన రాజకీయ అడ్వకేట్ని పెట్టి ఇట్లాంటి ఖండించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలా. ఆయననే చెప్పాడు కదా 100 రోజులలో అందరినీ జైలు వేస్తాని. ఆయన కుమ్మక్క అయ్యాడు తప్ప బీజేపీ ఎవరితో కుమ్మక్క కాదండి. బీజేపీ కూడా కేంద్రంలో మీరు చాలా చెప్పారు, చాలా చేసాం, చాలా చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేస్తున్నాం. బీజేపీ అంటే ఒకటే చెప్తున్నానండి, ఫస్ట్ దేశం ఇంపార్టెంట్ మాకు. ఇది ఫ్యామిలీల గురించి ఉన్న పార్టీ కాదు, ఫ్యామిలీ గురించి ప్రైవేట్ ఫామ్ హౌస్ల పార్టీ కాదు. దీంట్లో ఎవరికి రాజకీయ వారసత్వాలు ఉంటాయి. ఇది దేశాన్ని ప్రేమిస్తుంది, ధర్మాన్ని ప్రేమిస్తుంది, ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తుంది. ఇక్కడెక్కడ వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి. దీనికి ఒక పిల్లర్స్ ఉన్నాయి, అభివృద్ధి, అభిమానం, ఆత్మగౌరవం. ఇదంతా ఒక బీజేపీని మీరు ప్రపంచంలో 60 కోట్ల మంది సభ్యులుగా ఉన్న ఒక పార్టీ. కాబట్టి దయచేసి బీజేపీ ఇది ఒక్కరోజు కాదు, కొన్ని లక్షల మంది త్యాగాల మీద నిర్మించబడిన పార్టీ. కొంతమంది వాళ్ళ కుటుంబాల గురించే కాంగ్రెస్, నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇదంతా డూప్లికేట్ గాంధీల గురించి పుట్టిన పార్టీ. వాళ్ళ గురించి బతుకుతున్న బానిసలు. నెక్స్ట్ అసెంబ్లీలో ఇప్పసారా ఇందిరమ్మ చాలా పెద్ద దుమారాన్ని రైజ్ చేశారు మీరు. ఎందుకు ఆ అంశానికి సంబంధించి అంతలా రైజ్ అయ్యారు మీరు? నేనేమనలేదే. నేనేమన్నానంటే మా ప్రాంతంలో ఎక్కువ ఈ అల్ఫాజోలం అని కల్తీ కళ్ళు వల్ల, ఈ కెమికల్స్ వల్ల వేలాది మంది చనిపోతున్నారు, అస్థి పంజరాలు అవుతున్నారు. మహిళలు సుమారు కొన్ని లక్షల మంది విధవరాలు అయ్యారు, పిల్లలు అనాథలు అయ్యారు. వీళ్ళని ఏదో ఒక రకంగా అరికట్టాలంటే ప్రజలకు ఏదో ఒక రకమైన వాళ్ళకి సరసమైన ధరల హెల్త్కు, ఆరోగ్యానికి ఇబ్బంది లేని ఒక వస్తువు కావాలి. మా ప్రాంతంలో ఏంటంటే మేము చిన్నప్పుడు మేము చూసినప్పుడు కూడా అంతా ఇప్పసారా తాగేవాళ్ళు మా వాళ్ళు అందరూ. అంటే తాగి కూడా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆజానుభావులుగా ఉండేవాళ్ళు. చాలా బాగుంటుందని చెప్పి తాగలేదని చెప్పేవాళ్ళు. మా పక్కనంతా బంజారా తండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసేవాళ్ళు, తాగేవాళ్ళు. కాబట్టి అది ఏం చేశారంటే కొంతమంది కెమికల్స్, ఈ దళారులు, కొంత రాజకీయ నాయకులకు కోట్లాది రూపాయల ముడుపులు ఇచ్చుకుంటా అదొక వ్యవస్థకృతం చేశారు ఇలా అండదండలతో. దాన్ని అరికట్టాలంటే నేను దాన్ని ప్రమోట్ చేయమన్నాను. అంటే దానివల్ల 3 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, కోతకు గురవుతున్న అడవి, ఎందుకంటే అడవిలో మనం ఈజీగా పెరుగుతుంది ఇది నేచురల్గా. రెండోది, దీనికి పెద్ద పెస్టిసైడ్స్ ఏమి అవసరం లేదు, భూసారం దెబ్బతినది. రెండోది, అక్కడ ఉన్న గిరిజనులకు ఆ పోడు వ్యవసాయం చేసి అడవిని కొట్టి ఎన్విరాన్మెంట్ పాడి చేసి మనం బాధను తప్పియచ్చు, ఎన్విరాన్మెంట్ కాపాడచ్చు, అక్కడ ఉన్న గిరిజనులకు ఉపాధి చూపించచ్చు. లేదు దానివల్ల మనం ఏదైతే ఆర్గానిక్, ఈరోజు 130 దేశాలలో కూడా ఇప్పసారని ఆర్గానిక్ ప్రాసెస్లో చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రాసెస్లో చేసి మనం స్థానికంగా యువతకు యూనిట్స్ పెట్టి ఎంప్లాయ్మెంట్ చూపించచ్చు, గిరిజనులకు ఉపాధి చూపించచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసి ప్రమోట్ చేస్తే సుమారు ఒక 50,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో కూడా మనకు ట్యాక్సెస్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఈ విస్కీ, బీర్లు అమ్మే ఫ్యాక్టరీలు ఏంటంటే వాడు మనకు 70 రూపాయలు ట్యాక్స్ పోతుంది, 30 రూపాయలకు 70 రూపాయలు ట్యాక్స్ పోతుంది, 100 రూపాయలకు అమ్మినామంటే. ఇదంతా రకరకాల ఇబ్బంది పడుతుంది. ప్రజలకు కూడా సరసమైన ధరల, తక్కువ మధ్యతరగతి వాళ్ళకు, దానివల్ల ఆరోగ్యం కూడా పాడు కాదు.
దాన్ని ఒక ప్రాసెస్ చేసి ప్రాసెస్ యూనిట్స్ పెట్టి ఎక్కడ ఉమ్మడి 10 జిల్లాల యూనిట్స్ పెట్టి ప్రజలకి ఇవ్వమని చెప్పాను. చెప్తూ నేనేమన్నానంటే వీళ్ళకి ఏంటంటే ప్రతిదానికి ఇందిరమ్మ పేరు అలవాటు అయింది వాళ్ళకి. అంటే నేను ఏది దేనికి పెట్టాలా దేనికి పెట్టకూడదు వీళ్ళు అంటే మర్చిపోయినరు. ఎక్కడ ఆ మాజీ ప్రధానం పేరు పెట్టి అంటే అలవాటుగా కొన్ని బాత్రూంలో కూడా పెట్టారు వాళ్ళు. బాత్రూంలోకి పెట్టారు. ఒక మంచి పేరు కూడా తీసేశారు. మన అన్నపూర్ణ అంటే మన ఒక మంచి మహత్తరమైన పేరు అన్నపూర్ణ తల్లి అంటే అన్నం అని. అట్లాంటి పేరు కూడా ఇందిరమ్మ అన్నం అని పెట్టారు. అంటే వీళ్ళు మొత్తం ఒక రకమైన ఒక మెంటాలిటీతో పోతున్నారు బానిసత్వంతో. కాబట్టి దయచేసి మీరు అట్లాంటి మళ్ళీ ఒక 18 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన మహిళ కాబట్టి ఆమె పేరు ఎక్కడ పెడతారో అని నేను దాన్ని సీరియస్గానే చెప్పాను వాళ్ళకు. దాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. రెండోది నేను ఏమన్నాను, మీ ఇష్టం ఉంటే పెట్టుకోండి అన్నాను. నేను పెట్టొద్దన్నది అట్లా కదండి, నేను పెట్టొద్దన్నాను. ఒకవేళ మీకు ఇబ్బంది అని కూడా పెట్టుకోండి, దాన్ని బట్టి దాంట్లో ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఉత్తర తెలంగాణ వెనుకబడింది అనేది తర్వాత ప్రోటోకాల్ రగడకు సంబంధించి మేము ఎమ్మెల్యే మమ్మల్ని గుర్తించండి అని అంత ఆవేదన ఎందుకు అసలు? నువ్వు ఒకటి సందేహం, ఈ ప్రజాస్వామ్య మాటనే ఒక దుర్మార్గులు ఆడుతున్నారు. దుర్మార్గుల చేతిలో పదవులు వచ్చిన రోజులు ఎట్లా ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలు తెలియని విధవలు, ప్రజాస్వామ్యం గురించి నైతిక విలువలు తెలియని విధవలు అధికారాలు ఉన్నప్పుడు వచ్చే సమస్య ఇది. అందరూ అబద్ధాలు అట్లా నిబరమయ్యారు. నేను అనేది ఒక ప్రాథమిక ఇట్లా ప్రజాస్వామ్య విలువలు పోతాయి. నేను గారు అసెంబ్లీలో చెప్పాను ముఖ్యమంత్రి గారికి, గతంలో ఎవడో చేసిండని మీరు కంటిన్యూ చేశారనుకో మళ్ళీ వచ్చేవారు కూడా అదే చేస్తాడు. అంతే కదా. ఇప్పుడు మాకు పగ నేర్పినాం అనుకో మేమేం చేస్తాం, పగలు నేర్పుతాం నీకు. కాబట్టి అది మానేయమన్నాను, కానీ ఆయన మానేయలేదు. ఆయనకైనా ఎక్కువ ఈయన చేస్తున్నాడు. ఆ టీఆర్ఎస్ ఇంతకుముందే అట్లా మేము లేమా రాజకీయాల్లో, కానీ ఆయన కూడా దారుణంగా ప్రవర్తించాడట. ఏదైతే సరే నువ్వు ప్రతిపక్ష నాయకుడు మా మీద మేము పడకపోవచ్చు, మేము గెలిచినాం, అది పక్కన పెట్టండి. కానీ ప్రజలు తెలంగాణ ప్రజలు కదా, వాళ్ళ మీద ఎందుకు పగ తీసుకుంటారు? ఇప్పుడు బాల్కొండ ఉంది, ఆర్మూరు ఉంది, వాడు బీఆర్ఎస్ గెలిపించుకున్నాడు, బీజేపీ గెలిపించుకున్నాడు. ప్రజల నిర్ణయం అది ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు నిన్ను కూడా ఓడగొట్టారు కదా, రేవంత్ రెడ్డి కామారెడ్డి ఓడగొట్టారు, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ ఓడగొట్టారు. అలానే కొడంగల్కి అన్యాయం జరగద్దే ప్రజలకు. అంటే నేను అనేది అది. ఇప్పుడు నేను ఓడగొట్టిన కామారెడ్డి ప్రజల మీద పగ తీసుకుంటుంది, మీ పార్టీలో ఆర్మూరుల మీద పగ తీసుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు, దీన్ని సరిదిద్దండి అని చెప్పాం. రాబోయే రోజులలో ఎట్లనే అధికారం వచ్చేది మేమే కాబట్టి దానికి సరైన సమాధానం చెప్తాం. సాధ్యమే అంటారా మీరు అధికారంలోకి రావడం? సూర్యుడు సరే అక్కడ దాకా ఎందుకు, నెక్స్ట్ కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించే మాట్లాడదాం. ఇన్ కేస్ దాంట్లో లాస్ట్ టైం చూపించిన దానికన్నా డబుల్ ఇంపాక్ట్ మీరు చూపించగలిగితే స్కోప్ అనేది అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొన్ని చేరికలకు సంబంధించి, ఎందుకంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మీరు పార్టీకి ఆహ్వానించారు, కాంగ్రెస్ అంటే రాయబారాలు పంపించారు ఆయనను, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ గారు. ఆయన మీ వైపు రాకుండా బీఆర్ఎస్ వైపు వెళ్ళి పార్టీ కండువా కప్పుకున్నారు. రాయబారాలు అయితే నడిచాయి, జీవన్ రెడ్డి గారిని ఇటు రమ్మని ఆహ్వానించడం జరిగింది అనేది. బట్ ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. అది రాంగ్. అది మాకున్నంత వరకు, ఎందుకంటే ఆయన పాపం ఇప్పుడే పెద్ద ఉపయోగం, పెద్ద మంచి నాయకుడు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు 78 ఏళ్ల వయసు పాపం ఆయన ఏం చేస్తాడు. రెండో అక్కడ కొద్దిగా మాకు జగిత్యాల సైడ్ కూడా కొద్దిగా వ్యతిరేకత ఉన్నది. అంటే మాకు ఎందుకంటే అప్పుడు మా ఏబీపీ బీజేపీ కార్యకర్తల మీద కొద్దిగా అక్రమ కేసులు అట్లాంటి కొన్ని, ఆయన మీద వ్యతిరేకత, ఆయన మీద అక్కడ లోకల్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మా పార్టీకి. అతనికి అంటే లోకల్ అక్కడ యువత కొన్ని ఇబ్బందులు అనేవి అప్పుడు. అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అక్కడ స్థానికంగా అప్పుడప్పుడు ఎదుగుతున్న బీజేపీ కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి ఆయన వల్ల అక్కడ ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయం చేసి పార్టీ వాటి వైపు ఆలోచించలేదు కూడా. రెండోది ఆయన చెడ్డవాడని మనగా మంచి నాయకుడు. ఓకే, 78 ఏళ్ల వయసులో కూడా తను పెద్ద, నా వ్యక్తిగత అభిప్రాయం అంటే కొద్దిగా అంత పెద్ద ఎఫెక్ట్ చూపించలేడేమో రాజకీయాల్లో. ఇప్పటికైనా 6 సార్లు ఓటమి పొందిండు. కాబట్టి ఏమైనా పెద్ద ఎక్కడైనా ఆయన ఒక్కటి మాత్రం చెప్పిండు, ఈ దుర్మార్గుని మాత్రం దించాలన్నాడు. ఆ పనికి ఒప్పుకుండు. అదొక మాట మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి రోజు తెలంగాణకు భ్రష్టు పట్టిస్తున్నాడు, తెలంగాణని చెరబట్టిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ దుర్మార్గుని నేను పదవిలోకి వెళ్ళి దించుతందుకు ఎవరితోనైనా కలుస్తా, ఎక్కడికైనా పోతా, నా పానం చివరి శ్వాస వరకు రాజకీయం చేస్తా అన్నాడు. అంటే అంత పెద్ద ఆయన, ఆ వయసు ఆయన, అంత రాజకీయ అనుభవము, క్లీన్ క్యారెక్టర్ ఉన్నాయన పదం మాట్లాడిందంటే ఇంకా మా బీజేపీలు ఇంకా 1000 రెట్లు అగ్రెసివ్గా పోరాటం చేయాలి రేవంత్ రెడ్డి మీద. ఓకే, అలాగే ఆర్మూరు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఇటువైపు రాబోతున్నారు, చూస్తున్నారు, అడుగులు పడ్డాయంటూ ఈ మధ్యలో న్యూస్ హల్చల్ చేసింది, వాస్తవం అది? దాని గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. ఏదో మీడియాలో విన్నారా?
ఆ మీడియాలో చూశాను నేను ఏదో ఢిల్లీలో ఉన్నప్పుడు వచ్చింది ఆ కామెంట్స్. అతను కూడా విలేకరు కూడా నాకు కలిసాడు, ఎవరు శివ అని ఉంటాడు, ఓకే రెడ్ టీవీ ఏదో ఒక టీవీ ఉంది అది బిగ్ టీవీ. సార్ ఇట్లా దీని మీద కామెంట్ చేస్తారన్నాడు. నేను నాకేమి పెద్ద సంబంధం లేని ఇష్యూస్ అవన్నీ అని చెప్పాను. పార్టీలోకి ఎవరు వస్తారో ఎవరు పోతారో పెద్ద పట్టించుకోను నేను. ఆయన ఓడించారు కాబట్టి మీకే కదా సంబంధం ఉండాల్సింది. అంటే అటువైపు ఏమైనా అడుగులు పడ్డాయా, వచ్చే అవకాశం ఉందా, వస్తే కనుక ఏంటి పరిస్థితి ఇన్ కేస్? ఇక్కడ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అయితే ఉండరు అంటే నవ్వుకు అర్థం ఏంటి? ఏమి వెతుక్కోమంటారు? ఏమంటానంటే రాజకీయాలకు కొన్ని విలువలు ఉండాలా, ఓకే విలువలు ఉంచుకోవాలి. అవి రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు. నేను కొత్త శాసనసభ్యుడిని, పార్టీ ఏమో ఒక 50 సంవత్సరాల క్రితం పెట్టిన పార్టీ, ఆ నాయకత్వం నిర్ణయించుకుంటుంది. ఒకవేళ నేనంటే పడని వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఏదైనా రాజకీయాలలో వ్యక్తిగత శత్రుత్వం అయితే లేదు, కాలం నిర్ణయిస్తుంది. ఒకవేళ అట్లాంటి ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు కాలం నిర్ణయిస్తుంది. మీరు కలుపుకొని పోతారా, లేకపోతే పార్టీ ఆదేశిస్తే లేదు అట్లా ఎట్లా కుదురుతుంది? మన మీద అవాక్కులు చవాకులు, మీ మీద చాలా కామెంట్స్ కూడా చేశారు. ఆయన ఎర్రగంధం ఏంటిదేదో లైసెన్స్ పెట్టుకొని బిజినెస్ చేశారు అన్నారు. మరి అలాంటి టైంలో ఇద్దరు ఒక తాటిపైకి వచ్చి ఆర్మూర్ ప్రజల కోసం కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? నేను ఒకటే చెప్తున్నానండి, అందరిలాగా దాటవేసే ఆన్సర్ ఉండదు, స్ట్రైట్ ఆన్సర్ ఉండాలి. కాలం మాత్రం సమాధానం చెప్తుంది అంటున్నాను. ఇప్పుడు అది ఒక పార్టీ నాయకత్వం ఖండించింది, అట్లాంటిది ఏం లేదు అని అన్నది. అన్న తర్వాత దాని గురించి నేను ఆలోచించడం మానేశాను. పార్టీ నాయకత్వాన్ని నేను గౌరవించాలా, పార్టీ నాయకత్వం చెప్పింది అట్లాంటిది ఏం లేదు అని చెప్పింది. కాబట్టి దాని ఆ వైపున దిశను కూడా ఆలోచించట్లేదు నేను. ఓకే, అది జరుగుతుందని అనుకోవట్లేదు, జరిగినప్పటికీ కాలమే నిర్ణయిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎన్నుకొని నడిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజు జెండా కప్పుకున్నాడు కాబట్టి ఆ ఫామ్ హౌస్ కేసు సంబంధించి అక్కడ ఇరక్కుండా ఉన్నాడు. పైలట్ రోహిత్ రెడ్డి కొంచెం నిరాకరించాడు కాబట్టి చాలా పగడ్బందీగా స్కెచ్ చేసి ఆ కేసులో ఇరికించేందుకు కాస్త వెనుకుండి బీజేపీ నడిపించింది అన్నది ఒక వాదన. మీ దాకా వచ్చిందా ఇది? విన్నారా? స్ట్రైట్ ఆన్సర్ క్వశ్చన్, విన్నారా లేదా? చాలా డ్యామేజ్ అయింది ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ డ్యామేజ్ కాదు, ఒకటి సంధ్య, రాజకీయాలలో ఏది డ్యామేజ్, ప్రతి ఒక్కడు రాజకీయ అధికారులు రావాలనుకుంటాడు. కొన్ని సంఘటనలు జరుగుతాయి, అవి మన ఎక్కడనో, ఇది సముద్రం, ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదండి. మీరు గమనించాల్సింది అంటే ఇప్పుడు అది కూడా అది ఫ్యామిలీ పార్టీ ఉండేది. 2 రాష్ట్రాలు, కాంగ్రెస్ కూడా అయిపోయింది. అసలు బెంగాల్ అయితే మాట్లాడేటోడు కూడా లేడు. 19 రాష్ట్రాల కనుమరుగైన పార్టీ ఏదో ఈ తెలంగాణ ప్రజల కర్మ కాబట్టి ఇది తెలంగాణలో ఉంది. కానీ నేను చెప్తున్నాను కదా, చెప్పండి మీరు నిజంగా కాంగ్రెస్ ఉండే పార్టీనే దేశంలో. కాబట్టి చిన్న చిన్న సంఘటనలకు బీజేపీకి అంత ప్రభావితం కాదు, పెద్ద పట్టించుకోదు. ఇది ఒక నేషనల్ పార్టీ, 19 రాష్ట్రాలలో చేస్తాం, 3వసారి భారతదేశాన్ని వెళ్తున్నాం. ప్రపంచంలో ఒక బలమైన కార్యకర్తల వ్యవస్థ ఉన్న పార్టీ ఇది. కాబట్టి చిన్న చిన్న రోహిత్ రెడ్డిలు, గువ్వల బాలరాజులు అవి నిరంతరం చిన్న చిన్న పాలిటిక్స్లో జరిగే వ్యవస్థ. పెద్ద బీజేపీ పెద్ద దీంట్లో ఇన్వాల్వ్ కాదండి. మల్లారెడ్డి బీజేపీలోకి రాబోతున్నారంట. ప్రధాని మోదీతో డైరెక్ట్గా మంతనాలు, దానికి సంబంధించి మార్గం క్లియర్ చేసుకునేందుకు కోడలికి ఆయనకి సీట్లు అనేసి రకరకాలుగా వింటున్నాము. ఏంటి అసలు? రెండోది, అన్నిటికన్నా ముందు భారతీయ జనతా పార్టీలో కొద్దిగా వారసత్వ టికెట్ తక్కువనే ఉంటుంది, 0.1% ఉంటుంది. 0.1% ఇదొకటి. అంటే మీరు ఎవరెవరు అంటున్నారు, కొడుకు అల్లుడికి బిడ్డకు వాళ్ళందరికంటే ఇది అంత వీలయ్యే పార్టీ కాదు. ఇంకా మల్లారెడ్డి అనేది పార్టీలు మారడం కొత్త ఏం కాదు. ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నట్టున్నాడు, తర్వాత ఏదో బీఆర్ఎస్ అయ్యాడు, తర్వాత ఏదో ఒక పార్టీ పోతాడు, కాంగ్రెస్లో పోతాడు, దాంట్లో పోతాడు. అయితే మేము అనుకునేది ఏంటంటే మల్లారెడ్డి గారు ఏదో కాలేజీ విషయంలో మరి ఏదో మీడియాలో చూడటం, అది నేను ఇంతవరకు మళ్ళీ నేను మాట్లాడలే. కానీ రాజకీయాలలో కొన్నిసారి మనం అనుకోని జరుగుతాయి. కానీ ఇప్పుడు అంతా వాతావరణం, ఎలక్షన్స్ ఏం కాలే కదా. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడే కానీ దేశముదురులు ఎవడైనా, అసలు ఇప్పుడున్న 90% రాజకీయ నాయకులు అయితే వీళ్ళని ఉంచొద్దు. 90% వీళ్ళందరినీ రాజకీయాలలో ఉన్నోళ్ళందరినీ 90% అంటే ఇంకా ఉన్నోళ్ళందరూ దేశ వ్యతిరేకులు అన్నట్లు. అంటే అభివృద్ధి నిరోధకులు, కులాల మధ్యన కుంపట్లు పెట్టి, మతాల మధ్యన మంటలు పెట్టి. మరి మీ బీజేపీకి కూడా ఆపాదించాల్సి వస్తుంది. మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాఘవ చెద్దా అసలు అసెంబ్లీ పార్లమెంట్లో పారేసిన విధానం కావచ్చు, సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రధాని మోదీ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తం విలీనం చేసే వరకు వచ్చేసారు. మరి మీరు ఇక్కడ విలువలు మళ్ళీ నీకు అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యయుతంగా చెప్తున్నాను నేను. పార్టీ మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నది నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్యం ఏదైనా సరే అసలు ఫస్ట్ ఈ నాయకులు 90% ఉండొద్దు రాజకీయాలు అంటున్నా. ఓకే, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదు నేను.
అన్నింటినీ కలిపేస్తున్నారు. అవును, ఓకే. 90% రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తులు గారు ఇల్లు. అంటే ఇది ఏమైతుందంటే మొత్తము, అంటే నేనేదో గొప్పవని అని చెప్పట్లేదు, నేను గమనించింది చెప్తున్నానమ్మా. 1947 వరకు త్యాగాలు చేసి తెచ్చుకున్న దేశం ఇది. ఆ తరం పోయింది. ఇప్పుడు 1940లో వాళ్ళు స్వాతంత్రం రాగానే ఎవరైతే ఉన్నారో పెద్దలు, వాళ్ళకి అప్పటి వరకు దేశం ఎన్ని కష్టాలు పడితే వచ్చింది, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో వాళ్ళకి ఆ విలువలు తెలిసినాయి. కానీ ఇక 70 తర్వాత ఇక స్వార్థంతో పుట్టిన వాళ్ళు తయారైనరు. అంటే డే బై ఇంకా స్వార్థపరులు వచ్చేసారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా అంటే ఒక డైరెక్ట్గా అంటే ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా రావడం, ఇట్లా రియల్ ఎస్టేట్ కావచ్చు, రకరకాల వ్యవస్థలు వచ్చారు. ఏ వ్యవస్థలకి వచ్చినా కొంతమంది కన్వర్ట్ అయ్యారు. ఓకే. ఇప్పుడు నేను ఉన్నాను, ఓకే, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా వచ్చి ఉండొచ్చు, ఇంకా నేను ఇంకా వ్యాపార ఇలా వైపు ఉండొద్దు అనుకున్నాను, సామాన్యుడి వైపు, ధర్మం వైపు, పేదవాడి వైపు ఉండాలనుకున్నాను. అంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవి. కానీ ఇవన్నీ కొద్దిగా సొంతం గురించి రాజకీయాలు నడుస్తున్నాయి, ఫ్యామిలీల గురించి. ఆ డబ్బులు హౌ టు ప్రొటెక్ట్ దేర్ ప్రాపర్టీస్, వాళ్ళ వ్యాపారాలు ఎట్లా నడవాలి, ఓకే, వాడు కాకపోతే వాడు కొడుకు, వాడు కాకపోతే వాడు అల్లుడు, ఇట్లా ఒక రకంగా భ్రష్టు పట్టింది. కానీ ఏదైనా సరే దేవుడు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి రాజకీయ నాయకుల నుంచి ఈ దేశానికి విముక్తి కావాలని కోరుకుంటున్నాను. ప్రక్షాళన కావాలి అన్నప్పుడు ప్రధాని మోదీ గారు ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరగాల్సింది రాజకీయాలు. ఎందుకంటే కుటుంబ పార్టీ, ఆయనకు సంబంధించి రాజకీయ వారసులు లేరు. సీరియస్లీ ఆయన ఎదిగిన తీరు ఎవరైనా అడ్మైర్ చేయాల్సిందే, హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. కానీ 3 ఏళ్లుగా అంటే 3 దఫాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించారు తప్పితే ప్రక్షాళన దిశగా ఆయన కూడా వెళ్ళింది లేదు కదా. మీరన్న పాయింట్నే మీ బీజేపీ తరపు నుంచే నేను అడుగుతున్నాను. నేను మాట్లాడేది పార్టీలకు అతీతంగా మాట్లాడానండి, నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. నాకున్న అభిప్రాయం చెప్పాను, నేను చూస్తున్న రాజకీయ వ్యవస్థను చెప్పాను తప్ప వ్యక్తుల గురించి, అంత పెద్ద స్థాయి వ్యక్తి గురించి మాట్లాడేంత అర్హత లేదు నాకు. అంటే మార్పు అన్నప్పుడు అలాంటి వ్యక్తుల నుంచే సాధ్యమయ్యేది కదా. ఆయన అంటే నరేంద్ర మోడీ గారు చాలా ప్రయత్నాలు చేశాడు. అంటే చివరికి నరేంద్ర మోడీ ప్రయత్నాలు మహిళా బిల్లును కూడా అడ్డుకున్నారంటే అర్థం చేసుకోండి. అంటే మహిళా బిల్లు కేవలం మీ స్వార్థం, అది ఎప్పుడో ఇంప్లిమెంట్ అయ్యేదాన్ని డీలిమిటేషన్ కి దీనికి కావాలని ఓట్లలో అంటే ఎలక్షన్ కి సానుభూతి పరంగా బీజేపీ వాడుకునే ప్రయత్నం చేయడం వల్లే, అంటే మీకు బలం ఎక్కువ ఉంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ లో దానికి సంబంధించి పెట్టి చుక్కెదురయ్యింది. దాన్ని అంటే గెలిస్తే ఒక రకంగా, ఓడిపోతే ఒక రకంగా రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ పక్కగా ప్లాన్ చేసింది అనేది. పక్కన పెట్టండి, ఇప్పుడు ఆకాశంలో సగము అవాసంలో సగం అన్నప్పుడు ఒక మహిళలు 65 ఏళ్ళు అట్లా నిర్లక్ష్యం చేశారు. 2023లోనే కదా అది అంబేద్కర్ గారు ఎప్పటి నుంచి చెప్పారు అది, ఎప్పుడు మహిళలకు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇందిరాగాంధీ ఉంటే చాలు దేశంలో మహిళలందరికీ వచ్చినట్లే, సోనియా గాంధీ గారు ఉంటే చాలు దేశంలో మహిళలందరికీ వచ్చినట్లే, ప్రియాంక గాంధీ గారు ఉంటే దేశంలో మహిళలందరికీ వచ్చినట్లే. ఆ కుటుంబం ఆలోచన విధానం. అఖిలేష్ యాదవ్ వారి భార్యను వెనుక కూర్చోబెట్టుకుంటారు టెంపుల్ గారిని. అంటే వాళ్ళ కుటుంబంలో పదవులు వస్తే చాలు వాళ్ళకు. ఇప్పుడు ఆ పెద్ద అడ్డుకున్నారు ఎవరెవరు చూస్తే ఈ కుటుంబ పార్టీలు. స్టాలిన్ అలా నాన్న ముఖ్యమంత్రి, అయినా ముఖ్యమంత్రి, చెల్లె ఎంపీ, అంటే ఆ కన్నిమొళి గారు మాట్లాడతారు. అంటే వీళ్ళ శరద్ పవార్, సుప్రియ పవార్ గారు, వీళ్ళ కుటుంబాల రాజకీయ వారసత్వాలతో వచ్చే మహిళా మనులకు సీట్లు వస్తే చాలు, ఇక దేశంలో ఉన్న సామాన్య మహిళలకు రావద్దు. వీళ్ళ ఉద్దేశం అది. మీరు చూడండి, అఖిలేష్ యాదవ్ కావచ్చు, అక్కడ అడ్డుకున్న వాళ్ళందరూ వాళ్ళే. రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లెకత్తే చాలు, వీళ్ళు కూర్చున్నది కదా పక్కనే, అయిపోయింది. వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలకు వచ్చేసింది, ఇంకా దేశంలో ఉన్న మహిళతో నాలుగు సంబంధం. పాయింట్ 1. పాయింట్ 2, డీలిమిటేషన్. అవును, డీలిమిటేషన్ ఎప్పుడో ఒకసారి చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మహిళలకు సీట్లు పెంచాలంటే ఒక 272 సీట్లు వస్తాయి. ఈ రకంగా పెంచి అడ్జస్ట్ చేస్తే ఒకసారి రాజకీయ వ్యవస్థ బ్యాలెన్స్ తప్పదు. ఒకటేసారి మార్పులు ఒకటేసారి చేస్తే ఇప్పుడు ఉదాహరణకు 272 సీట్లు పెరుగుతాయి 50% కాడికి. ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్తో 270 పెరుగుతాయి. పెంచి ఈ రకంగా అడ్జస్ట్ చేస్తే ఒకటేసారి రాజకీయ వ్యవస్థ ఇట్లా మన ఏమంటారు కుదుపులకు లోను కాదు అనేది భారతీయ జనతా పార్టీ అండ్ ఉద్దేశం. ఇంకా డీలిమిటేషన్ కూడా ఒక రకంగా అది దక్షిణ భారతదేశానికి వరం. ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ చేతిలో పావైన రేవంత్ రెడ్డి ఆడిన నాటకం ఇది. ఓకే, దాంట్లో ఒక స్టాలిన్ ఒక పాత్రధారి. వీళ్ళందరూ దక్షిణ భారతదేశానికి ద్రోవులు. మీరు చరిత్రలు రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి, స్టాలిన్ వీళ్ళందరూ చరిత్రలో ద్రోవులుగా మిగిలిపోతారు. ఎందుకంటే నీకు ఎప్పటికైనా సరే ఉత్తరాది జనాభా ఎక్కువ ఉంటుంది. 25 రాష్ట్రాలు వాళ్ళే ఉన్నాయి, 4-5 రాష్ట్రాలు మనవి ఉన్నాయి. ఇప్పుడు నీకు ఎంత భూభాగం ఉన్నదో అంతవరకు వేస్తారు. ఇప్పుడైనా వాళ్ళే ఎక్కున్నారు. 120 మంది ఉంటే వాళ్ళు 300 మంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి ఎప్పటికైనా
అలా భూభావం ఎక్కువ, అలా ప్రభావం ఎక్కువ, అలా జనాభా ఎక్కువ. అయినా కానీ పాపం దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగద్దని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ప్రత్యేకంగా ఈ రేషియో పర్సెంటేజ్ తీసుకొచ్చారు, ఎవరికి నష్టం లేకుండా. ఓకే, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? 2026 సెన్సస్ అయిన తర్వాత 2011 సెన్సస్కి సీట్లు తగ్గుతున్నాయి. 2026 సెన్సస్కి మొత్తం అటే పోతాయి. దానివల్ల దక్షిణ భారతదేశానికి ఇంకా నష్టమే కదా. ఓన్లీ రాహుల్ గాంధీ గారేమో విదేశీ శక్తులలో ఒక పావు, రాహుల్ గాంధీ చేతిలో రేవంత్ రెడ్డి పావు. వీళ్ళు ఈ చరిత్రలో నిలిచిపోతారు, మహిళా ద్రోవులుగా, దక్షిణ భారత ద్రోవులుగా. అలాగే భారతదేశంలో గుళ్ళు, మసీదులు, చర్చిలు మతాల మధ్య పెట్టేంత చిచ్చు వేరే ఏ దేశాల్లో లేదు. ఎందుకు ఈ అంశాలను రాజకీయ నాయకులు పదే పదే వాడుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది మొన్న రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారు చేసిన ఒక కామెంట్ని కావాలనే వక్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ ఒక స్టేట్మెంట్. దీని గురించి ఏమంటారు? వాడేవాడు ప్రకాష్, వాడేవాడు అసలు మా మతశ్రేగాడు, వాడేవాడు మా మతం గురించి ఎందుకు మాట్లాడతాడు? వాడు యాక్టర్ అయితే యాక్ట్ చేసుకోమనండి, కుక్ అయితే కుక్ చేసుకోమను, చెఫ్ అయితే చెఫ్, డ్రైవర్ అయితే డ్రైవర్ చేసుకోమను, పైలట్ అయితే పైలట్. వాడు ఎవడు అసలు ప్రకాష్ రాజు? వాడు అసలు ఎవడాడికి ఏ స్థాయి ఉన్నది వాడికి? వాడికి పనికిరాని విధవాడు, వాడిని పట్టుకుని మీడియాని ప్రమోట్ చేస్తారని. ఎవడాడు మా ధర్మం గురించి మాట్లాడడానికి? చెప్పండి మీరు. మాట్లాడాడు ఇస్లాం గురించి, ఎందుకు మాట్లాడవాడు? నువ్వేదైనా నీకు ఏదైనా దేశ అభివృద్ధి దేశంలో ఒక పౌరుడుగా నువ్వు రాజకీయ విమర్శలు చేయి, తప్పులేదు. మేము ఏదైనా అవినీతి చేసినాం, ఏదైనా మా కార్యాచరణ లోపం, అది మీరు మా దేవుడి జోలికి ఎందుకు వస్తావరా నువ్వు? ఎవడెవరా నువ్వు? చెప్పండి మీరు, నిజంగా చెప్పండి. నీకు ఈ దేశంలో ఇండియన్గా నీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నీకు పవర్స్ ఉన్నాయి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో మేము ఏదైనా అవినీతి చేస్తే అభివృద్ధి లేదు, ఈ ప్రాంతం అభివృద్ధి ఏదో కొన్ని సమస్యల మీద లేవనెత్తు. నువ్వెవడెవరా రాముని దొంగంతందుకు? వలస కూలి నేను అన్న పద్ధతి అది కాదు. ఏ పద్ధతి? ఆడికి కూడా తోలు బాగా లావైంది, ఆడికి రాజమౌళి గారికి కూడా ఆడికి కూడా తోలు లావైంది. ఒక్కొక్కరు తోలు ఒలుస్తాము అనుకుంటారు కొడుకులు. ఏం మర్యాద చేస్తున్నది. మేము ఏమంటున్నామండి, మా ధర్మం ఎందుకు ఇంత అసలు మేము అసలు ఎవర్రా మీరు అంతా? ఎందుకు మమ్మల్ని అంటారు, అవమానపరుస్తారు, దాన్ని ఖండిస్తారు? దానికి ఎందుకు మీరు చెప్పండి సంజయ్. నేను ఎవరిని ఏమన్నట్టు అందరికీ ఇది ఒక సమస్య చెప్తున్నాను, దయచేసి మీరు ఏమనుకోవద్దు. వాడు రాజమౌళి గాడైనా ప్రకాష్ రాజ్ ఎవరి ఇల్లు? ఈ కొడుకులు ఏమైనా దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు? ఈ కొడుకులు ఏంది ఇది? లేకపోతే మా తెలంగాణ ద్వారా పాల్గొన్నాడు ఆడు ప్రకాష్ రాజ్ గారు? ఎవరి రాజమౌళి గారు? అరే మీ దగ్గర ఏదో పిక్చర్లు తీసినారు, డబ్బులు వచ్చినాయి, డబ్బులు దాచుకోనరా, రియల్ ఎస్టేట్ చేసుకోనరి, మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకొని ఆడు కూడా కట్టుకున్నాడు చాంద్నగర్లో ఒకటి. మీకు తెలంగాణ వాతావరణం మంచిగా ఉన్నది కదరా ప్రకాష్ రాజు. నువ్వు ఒక యాక్టర్ వేరే, నువ్వు నీలాంటి వాళ్ళు వేలాది మంది యాక్టర్లు ఉన్నారు. వాళ్ళకు స్టార్ లేక రాలేదు. ఈయన పెద్ద ఫోటోగా ఎట్లేడు చెప్పండి సంధ్య. ఎవరు మరి ప్రతిసారి మా దేవుని విమర్శించేందుకు? అంటే ఆయన లేవనెత్తే ప్రశ్నల్ని తప్పుదో పట్టించేందుకు. ప్రశ్నలు ప్రజాస్వామ్యంలో అభివృద్ధి గురించి మాట్లాడు, లేదా అవినీతి గురించి మాట్లాడు. నువ్వెవడవి మా రాముణ్ణి మాట్లాడుతుంది? అసలు ఎవడెవరా నువ్వు మా మత పొడవు కావు. ఏదైనా మా మతాలు ఉంటే పెద్దలు ఉన్నారు, చర్చలు చేసుకుంటే మేము అవగతలు ప్రతి దాంట్లో ఉన్నది. దేంట్లో లేవు అవగతవకలు? ఖురాన్లో లేవా, బైబిల్లో లేవా? అక్కడ చర్చలు జరుగుతున్నాయి, ఖురాన్ మీద చర్చలు జరుగుతున్నాయి, బైబిల్ మీద జరుగుతున్నాయి. వాళ్ళ మద్దతు మేము చేసుకుంటాం. అది మా పెద్దలు ఉన్నారు, యోధులు ఉన్నారు. వేలాది సనాతన ధర్మం భూమి పుట్టినట్టు పుట్టింది. ఒకడని చెప్పండి ఏడైనా ఇప్పుడు ఇది సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? ఈ ప్రకాష్ రాజు గారు వీడు మీరు బాగా మాట్లాడతారు. ఇది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు, వెదలని సూచనలకు చెప్తున్నా. ఇప్పటి ప్రపంచంలో ఒకటే ఉన్నది, హిందూ మహాసముద్రం. మరి ఇస్లాం సముద్రం లేదేమరా? క్రిస్టియన్ సముద్రం లేదేమరా? అంటే ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న ధర్మం ఆ హిందూ ధర్మం. మీరు చెప్పండి, హిందూ మహాసముద్రం ఉందా లేదా? ఉన్నది. ఇస్లాం సముద్రం ఉందా ఎక్కడన్నా? లేదు. క్రిస్టియన్ సముద్రం ఉన్నదా? వెదవలరా అయినరా, ఇదొక్క పదం చాలరా ప్రపంచంలో ఉన్న వెదవన కొడుకులు అందరికీ చెప్పదందుకు. ప్రపంచంలో ఉన్నది ఒకటే సనాతన ధర్మ, హిందూ ధర్మం. కొన్ని ఇబ్బందులకు లోనవుతుండొచ్చు, చరిత్రలో ఎన్నోసార్లు ఇబ్బందులకు లోనైనాం. కాబట్టి మేము ఎవరిని ఏమంటోళ్ళం కాము. మేము ప్రపంచంలో ఉన్న మీరు ఒక మూడు చేస్తాం. ఇప్పుడు ఎవడైనా క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళినాం అనుకో, ఏం కావాలి రయ్యా అంటే మొత్తం ప్రపంచమంతా క్రైస్తవమయం కావాలా, అలెలుయా అంటాడు. ప్రసాదం తింటారంటే అది పాపం తగ్గుతుంది అంటాడు ఆడు కొత్త బిచ్చగాడు. ఎందుకంటే ఆడు ముందు వాళ్ళందరికీ ఉండదు అది పాపం. నిజంగా క్రైస్తవులకు ప్రపంచంలో లేదు. రెండోది ఇస్లాం. ఒక ముస్లిం మతస్థుల దగ్గరికి వెళ్ళి ఏంద్రా బాబు ఇదంతా ఏంటంటే మొత్తం ఇస్లాం కావాల్సిన ఈ దేశం అల్లాగారు ఆజ్ఞ అంటాడు. ఒక హిందూ దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు అందరు ఉండాలా, సర్వమతాలు ఉండాలా, అందరు క్షేమంగా ఉండాలా, ప్రపంచం క్షేమంగా ఉండాలా, సమస్త లోక సుఖంగా ఉండాలా,
సర్వే జన సుఖనో భవంతు అనేది హిందూ జాతి, ప్రేమగల జాతి. ఎందుకురా ఇంత కసి పెంచుకున్నారు అందరూ? ఆడు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వాడు ప్రకాష్ రాజ్ కావచ్చు, వాడు రాజమౌళి వాడి కావచ్చు, వీళ్ళందరికీ చెప్తున్నా, ఒకవేళ మా రోజులు మంచి రోజులు వచ్చినాయంటే కొడుకులారా, ఎవడెవడైతే మా ధర్మం గురించి మాట్లాడితే మాత్రం మీకు దీంట్లో ఒక్క దాంట్లో మాత్రం నచ్చుతారు నాకు ఆ ముస్లిం సోదరులు. కటియెత్తారు ఎక్కడెక్కడ, అట్లా కటియెత్తాం. అలా ముస్లింని నిష్ప్రశ్న తీసుకుంటాం ఆ కటియేస్తారు. అది అనుకుంటే మనకు వాళ్ళు రైట్ చేస్తాం, మీ హిందువుల్లోనే ఏకత్వం లేదు, ఆ రాముడు గొప్పోడు, మీ విష్ణువు గొప్పోడు, మేము వైష్ణవులము, మేము శివుడిని ఇది చేస్తాము అనేసి మీకే ఏకతాటి పైకి లేదు. మీ చిన్నజీయ స్వామి ఏం మాట్లాడతాడో తెలియదు, దానికి ఇంకొకరు ఏం మాట్లాడతారో తెలియదు, మీరు మా మతం గురించి మాట్లాడుతున్నారా అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ మతస్థులు ఏమంటే అలా నేను అదే చెప్తున్నాను సార్, అది రాదు. మేము వేరే మతం గురించి మాట్లాడతలేం. ఇప్పుడు ఆడు సౌదీ వాడు ఆడు కొట్టుకుంటుండే, ఇరానోడు బాంబులు దుబాయ్ మీద ఎత్తున్నాడు. ఆడ భారతీయ జనతా పార్టీ ఉందా? హిందువులు ఉన్నారా? లేదు కదా. మేమైతే హిందువులు అయితే లేరు కదా, లేరు. మరి దానికి సంబంధం? ఇప్పుడు మా మతాలనే మేము సరిదిద్దుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, అది వ్యవస్థ. ఇప్పుడు నేననేది కూడా మా దాంట్లో కూడా హిందువులకు, మేము హిందువులే సగం హిందూ ద్రోవులు అవుతాయి. ఇదే సమస్య వచ్చి పడ్డదే అది. ఇప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నాను, చరిత్ర మరవద్దు. మేము 1000 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం, విదేశీయుల వల్ల కాదు, మా హిందువుల వల్లనే, సగం మంది హిందువుల వల్ల. అర్థమైందా? ఎందుకంటే హిందువులే సగం మంది ద్రోవులు హిందూ మతానికి. వాడు బ్రిటిష్ వాడు వచ్చిండా, ఆడు బాబర్ గాడు వచ్చిండా, వీళ్ళందరికి సహకరించిన వాళ్ళు ఈ దొంగ నా కొడుకులు. దేశాన్ని నమ్మిర్రు, ధర్మాన్ని నమ్మిర్రు, అన్నింటి నమ్మి ఈ దేశ ద్రోవులు అప్పుడు ఇప్పుడు ఉన్నారు. కాబట్టి పోరాటం చేస్తాం వీళ్ళని. వాడు సెక్యులర్ అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులర్ అంటాడు. సెక్యులర్ అంటే మేమెందుకు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు, మళ్ళీ ఎందుకు టార్గెట్ చేయరు? ఇప్పుడు 80% ఉన్నాం, ఏ దేశం లేని ప్రజలం మేము. అవును, మాకు ఏ దేశం లేదు, వాళ్ళకి అన్ని దేశాలు 230 దేశాలు మాకు ఉన్నది ఒకటే ఒక దేశం, భారతదేశం. ఓకే, ఆ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం, మీ తర్వాత మతస్థుని గౌరవిస్తున్నాం, ఎందుకంటే కలిసి పుట్టాము, కలిసి పెరిగి. కానీ ఆడేమో గజ్వా అయింది అంటాడు, 2047 వరకు హిందువుల నుంచి అంటాడు, ఒకడేమో మొత్తం దీని అంతా క్రైస్తవ మతం చేద్దామంటాడు. ఎవర్రా మీరు అందరు మా దేశంకి వచ్చి? కాబట్టి నేను చెప్తున్నాను, మాకు ఎవడైనా సరే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మేము ఎవరి ధర్మాలని ఎవరిని విమర్శించట్లేదు, మా ధర్మాలను విమర్శించ. కొంతమంది లవ్ జిహాదీ, ఫుడ్ జిహాదీ అనుకుంటూ, అంటే బీజేపీ ఎలా అయిపోయిందంటే వీళ్ళు మా పార్టీకి సంబంధం లేదు, వీళ్ళు చేసే స్టేట్మెంట్స్కి మాకు సంబంధం లేదు అని చెప్పుకునేంతకంటే హిందువుల గురించి మాట్లాడే ప్రతి వాడు బీజేపీ కండువా ఒప్పుకుంటాడు, లేకపోతే ఆ బీజేపీ స్టాండ్ తీసుకొని మాట్లాడతారన్న దానికి వచ్చినప్పుడు యాక్టర్ మాధవిలత కావచ్చు, కొంతమంది పేర్లు, వాళ్ళని మాకు సంబంధం లేదు, వాళ్ళు చేసే స్టేట్మెంట్స్కి బీజేపీకి ఆపాదించొద్దు అనేసి అని చెప్పడం జరిగింది. ఫుడ్ జిహాదీ, లవ్ జిహాదీ గురించి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ, కొన్ని మనకు కళ్ళకు కట్టినట్టు వాస్తవాలు కూడా కనిపించే, కొట్టిపారేయలేము అవి. వాటి గురించి అంటే కొందరు ముస్లింలు అంటే అందరూ ఒక స్టేట్మెంట్, ఎవరో ఒకరు చేసిన దానికి అందరినీ ఎందుకు ఇచ్చేస్తున్నారు, మేము భారతదేశంలో ఉన్నాము, మేము ఇతర మతస్థులను మేము ప్రేమించాలని ప్రేమిస్తున్నాం, ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళని పక్కన పెట్టండి, ప్రేమించే వాళ్ళని కూడా ఆ కోవలోకి ఎందుకు తీసుకొస్తున్నారంటూ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఫుడ్ జిహాదీ, లవ్ జిహాదీ రెండింటి విషయం. రైట్, లవ్ జిహాదీ చెప్తున్నాను. నిజమే, మీరు మా హిందూ అమ్మాయిలు ఎందుకు హిందువులు ముస్లిం అమ్మాయిలు ఎందుకు ప్రేమించలేరు? వాలిడ్ పాయింట్. ఇప్పుడు మేము ఓకే, మీరు అన్నదాంట్లో అర్థం ఉంది, మిమ్మల్ని మేము ప్రేమించుకుందాం, మీరు కానీ మేము పంచుకుందాం. మీరు ఎంతమంది లవ్ జిహాదీ చేస్తారు హిందువులు, మా హిందూ అబ్బాయిలు కూడా ఛాన్స్ ఇవ్వండి, ముస్లిం అమ్మాయిలు ప్రేమిస్తారు. అదే అసలు దరిదాపుల్లో కూడా రానియరు కదా, చంపేస్తారు కదా. రామన్నపేట రైల్వే ట్రాక్ మీద ఒక యువకుడిని ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నారు, రైలు పట్టాల మీద పెట్టి చంపేశారు. ఎక్కడైనా ఒక హిందూ అమ్మాయి, ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి కొద్దిగా ఏదైనా అటు సన్నిహితంగా, మీనింగ్ ఫ్రెండ్షిప్గా, అన్న చెల్లెల్లాగా సోదర భావంతో ఉండగానే వచ్చి కొడుతున్నారు కర్రలతోని. మరి మీకెందుకు రా మా అమ్మాయిలు? బరాబర్ పెట్టుకుంటే మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం, హిందూ ముస్లిం 100 మంది, మీరు ఇస్తే 100 మంది మేము ఇస్తాం. సాధ్యమేనా? సాధ్యం కావాలంటే ఇది. ఒకవేళ రెండు వైపులా మీరు మీరు మా హిందువులను టార్గెట్ చేసి, హిందూ అమ్మాయిలను స్పెషల్గా టార్గెట్ చేసి, ముస్లిం అబ్బాయిలను రెచ్చగొట్టి, ఇవన్నీ మేమంటున్నాం కాదు, ఇవన్నీ పచ్చి నిజాలు, ఇన్వెస్టిగేషన్ సంస్థలు తేలినాయి. ఎక్కడ కూడా కేరళ ఫైల్ 2 అన్నీ అభూత కల్పన కాదు. అమాయకమైన అమ్మాయిల్ని గ్రామీణ ప్రాంతాలల్లో, కొన్ని సామాన్య మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబాలల్లో వాంటెడ్గా వేసి, వాళ్ళకి అబ్బాయిలకు డబ్బులు ఇచ్చుకుంటా ఈ అమ్మాయిని ప్రేమించి, ఇవన్నీ నిజాలు చెప్తున్నాను. యూపీలో కావచ్చు, జరిగిన గుజరాత్లో కావచ్చు, కేసులు ఒక సంస్థలను ఏర్పాటు చేసి
వాళ్ళకి ఆ పిల్లలకు బైకులు కొనిచ్చి ఒక అమ్మాయిని ప్రేమిస్తే క్షత్రియ అమ్మాయిని ప్రేమిస్తే ఇంత, బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమిస్తే ఇంత, ఈ అమ్మాయిని ప్రేమించకుండా మళ్ళీ వాళ్ళని చేసుకున్న తర్వాత 65 తొగులలు చేసుడు. మీరు మనుషులు అవరా? మీరు మాకు చెప్తారా లవ్ జిహాద్ గురించి? బుద్ధి నేను అందుకోసం అంటున్నా, బుద్ధి హిందువులకు ఉండాలంటున్నా. పెంచుడు ఎట్లా? పిల్లల్ని సరిగ్గా పెంచండి. ఇప్పుడు మేము చూస్తున్నాము, పెంచండి. మరి వాళ్ళు ఆ ముస్లిం అమ్మాయిలు ఎంత మంచిగా పెంచుతున్నారు. ఆ తల మీద హిజాబ్ కావచ్చు, అది కావచ్చు, పద్ధతి కావచ్చు, సాంప్రదాయం కావచ్చు. వాళ్ళు ఇగో కొన్ని ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్ మనం వాళ్ళని చూసి కూడా నేర్చుకోవాలా. నేర్చుకోవాల్సింది తప్పదు. మళ్ళీ అదే అంటున్నాం కదా. ఇప్పుడు నువ్వు విచ్చల విడితనం పెంచి చేతులకు మొబైల్ ఫోన్ ఇచ్చి ప్రపంచమంతా చూసుకోమని వేషధారణ అన్ని వస్త్రాలని బంద్ చేసి సోషల్ మీడియా ఇచ్చేసి అమ్మాయి ఎవరితో మేము వందలాది కేసులు మేము ఫేస్ చేస్తున్నాం కదా. అంటే తల్లిదండ్రుల దగ్గరనే తప్పుందంట. 100%. మరి ముస్లిం అమ్మాయిలు ఎందుకు అట్లా తయారవుతలేరు? మీరు అన్నారు కదా, విచిత్రం ఏంటంటే చర్చికి వెళ్ళే వాళ్ళు, బయటికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ బైబిల్ని క్యారీ చేస్తారు. ముస్లిం మహిళలు హిజాబ్ లేకుండా బయటికి రారు. బట్ హిందువులలో బొట్టు పెట్టుకోవాలన్నా కూడా ఆలోచించి ఫ్యాషన్ అని, ట్రెండ్ అని దాని గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా వేరే. నేను ఏమంటున్నానంటే ఒకటి మాత్రం నిజం, మహిళలందరికీ చెప్తున్నా, ప్రపంచంలో మీ అదృష్టం అనుకోండి హిందూ మతంలో పుట్టడం. మీరు నిజంగా చెప్తున్నది. ఎందుకంటే ఇది మామూలు ధర్మం కాదు. మీరు పుట్టిన మతం ఆదిశక్తిని, పరాశక్తిని కొలిచే. ప్రపంచంలో మహిళలను గౌరవించినంత, ప్రేమించినంత, ఆరాధించినంత, హక్కున చేర్చుకున్నంత ధర్మం హిందూ ధర్మం తప్ప ఇంకోటి కాదు. మిగతా మతాలన్నీ మేము విలాస వస్తువులుగా చూస్తాయి, బందీలుగా చూస్తాయి, బానిసలుగా చూస్తాయి, పిల్లల్ని కానీ యంత్రాలుగా చూస్తాయి. కానీ ఇది ఒక్కటే, తమ్ముడికి అక్క అంటే ప్రాణం, తండ్రికి కూతురంటే ప్రాణం, భర్తకు భార్య అంటే ప్రాణం. ఇన్ని అనుబంధాలున్న జాతి ధర్మం హిందూ మతమే. మీరు 1000 జన్మలు ఎత్తిన అమ్మాయిలకు చెప్తున్నా, హిందూ మతంలో పుట్టడమే మీ అదృష్టం. అడుగడుగున ఆంక్షలు వేరే మతాల పుట్టినప్పటి నుంచి. ఇది కాబట్టి దయచేసి ఈ ధర్మాన్ని కొద్దిగా మరీ ఏదో విచ్చలవిడితనం చేయకండి. మీ వస్త్రధారణ కావచ్చు, మీ వేషధారణ కావచ్చు, అన్ని రకాలు కావచ్చు, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, ప్రార్థించే విషయాలు కావచ్చు, ఇది మాత్రం మీకు చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను చెప్పదలుచున్నాను, ఏ ధర్మంలో కూడా చెల్లెని కామంగా చూసే మతాలు కొన్ని, సొంత చెల్లెని పెళ్లి చేసుకునే జాతులు కొన్ని, కన్న తల్లిని నరికేసే సిరియా లాంటి దేశాలు, కన్న కూతుర్ని పెళ్లి చేసుకునే ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్లు, ఇవన్నీ చూస్తున్నాం. నేను చెప్పే కదా, ఇవన్నీ మీరు చూడండి ఇంటర్నెట్లో నేను చెప్పినాయని. పాకిస్తాన్లో కూడా మొత్తం ప్రతి అమ్మాయికి ప్రథమ శత్రువులంతా బంధువులే, అత్యాచారాలు చేసేవాళ్ళు. కాబట్టి దయచేసి హిందూ మతాన్ని ఆ రకంగా చులకనగా చూడకండి, చులకన భావించకండి. మీకు 1000 జన్మలు ఎత్తితే దొరకని పుణ్యం హిందూ మతంలో దొరికింది. వేరే గ్రంథాలలో క్లియర్గా రాశారు, మిమ్మల్ని ఓన్లీ పిల్లలుగానే యంత్రమే. 4 భార్యలు, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 4 సవతులతో ఉండాల్సిన ధర్మాలు వేరే. ఇది అట్లా కాదు. నిన్ను తల్లిగా ప్రేమించే, అక్కగా ప్రేమించే, బిడ్డగా ప్రేమించే ఇది ఒక ధర్మం ఉంది అంటే హిందూ మతమే. కాబట్టి దయచేసి వేషధారణ, వస్త్రధారణ, గతంలో కొద్దిగా చరిత్రను తీసుకోండి, కొద్దిగా మోడర్న్ కానీ మొత్తం తప్పేం లేదు. ఇప్పుడున్న ఆధునిక జీవన విధానాలని ఆకలింపు చేసుకోండి. ఆ వస్త్రధారణ ఇప్పుడు కూడా బాగున్నాయి, లేటెస్ట్గా ఫ్యాషన్లు ఉంటాయి, ఫ్యాషన్లో 1000 రకాలు ఉంటాయి. కానీ చింపేసుకోవటము లేదు. ఈ పబ్బు కల్చర్ చూడండి, ఏ పబ్బులల్లో కనబడతారేమో ముస్లిం అమ్మాయిలు. చూడండి, మీరే చూడండి, ఏ పబ్బులు కానీ వెళ్ళండి. నేను చెప్పింది అబద్ధం మీద అడగండి మీరు. మనమే ఎందుకు ఇంత స్వాతంత్రం? తల్లిదండ్రులకు శోభ పెట్టి, ఇష్టం లేడుతోని, నీ మతం కానాడుతోని పోయి మళ్ళీ ఫ్రిడ్జ్లలో ముక్కలై ఉండటం. కాబట్టి ఇది మంచిది కాదు. కాబట్టి ఎప్పటికైనా సరే తన ధర్మం తన ధర్మే, మన ధర్మం మన ధర్మే. ప్రపంచమంతా హిందూ మతం వైపు మలుతుంది. రష్యా వెళ్ళండి, అర్జెంటీనా వెళ్ళండి, లండన్ వెళ్ళండి, హరే రామ హరే కృష్ణ కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా మోగుతుంది. ప్రపంచంలో చివరికి మిగిలేది సనాతన ధర్మం, హిందూ ధర్మం మాత్రం ఒక్కటి. మరి ఇంత మహిళల గురించి బీజేపీ ఎంత పెద్దపీట వేసినప్పుడు తెలంగాణలో మరి రాజకీయ పరంగా మహిళలు కొంత వెనుకబడి ఉన్నారు బీజేపీలో అంటే ఏమంటారు? తెలంగాణ కాదు సంది, అది అన్ని చోట్ల ఉన్నది. అనగండి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రయత్నం చేయాలి, ఇంకా వస్తుంది. ఒక రోజులో వచ్చే మార్పు కాదు ఇది.
ఇప్పుడు అంటే 33% స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఉమ్, 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. అవుతున్నారు కదా, వచ్చే రోజు వస్తుంది. ఇప్పుడు ఆపలేవు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో 50%, ఉమ్, 50% మహిళలే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకే రోజు ఏ మార్పు సాధ్యం కాదండి. ఓకే. మార్పు అనేది ఇప్పటికి చాలా బాగుంది, చాలా బాగుంది, దేశం కూడా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే కొద్దిగా పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలి, మార్పుని స్వీకరించాలి, మార్చుకుంటూ పోవాలి. ఒక్క రోజులో మారేది కాదు సంధ్య ఈ ప్రపంచం. ఒక్క రోజులో పుట్టింది కాదు, ఒక రోజులో పోయేది కాదు. నిరంతరం మార్పు చెందేదే ప్రపంచం. ఆ మార్పులో మనం భాగం కావాలి. అందుకే ఒక పొలిటికల్ లీడర్గా కన్నా రాకేష్ రెడ్డిలో ఒక ఎమోషనల్ పర్సన్ కనిపిస్తారు. కుటుంబ వ్యవస్థ గురించి ఇప్పుడున్న ప్రస్తుతం జరుగుతున్న అనేక నేరాలు ఘోరాలు కావచ్చు, రిలేషన్స్ అంటే చాలా ఈజీ అయిపోయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డారు, నువ్వు నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయారు. పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అసలు వీళ్ళు చేసిన తప్పుకు ఆ పిల్లలు శిక్ష అనుభవించేసి పోలీసు వాళ్ళు పిలిచి అడిగితే వాళ్ళకి ఏం జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఆ పిల్లలు ఉన్నారు. ఇంకోవైపు భర్త నచ్చలేదు అనేసి అని సుపారీచి చంపేయడం, భార్య నచ్చలేదు అనేసి అని చంపించేసేయడం, లేదా లవర్ వచ్చిందని ఫ్రిడ్జ్లో ముక్కలుగా చేసి పంపించడం, ఇలాంటి అనేక విషయాలు జరుగుతున్నాయి కదా. ఒక కుటుంబం, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక విలువలు కలిగిన వ్యక్తిగా వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? అంటే నేనేం చెప్తానంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఆధునిక సమాజంలో వచ్చిన మార్పులు ఇవి. దీన్ని నియంత్రించుకోవాలి. దాని గురించే మన ధర్మాలు కావచ్చు, మన వేదాలు కావచ్చు, ఏ ధర్మమైనా, అది ఇస్లాం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళు కొన్ని ఫాలో కావాల్సిందే. అప్పుడే కంట్రోల్ అవుతాయి ఇవి. నీ విచ్చలవిడితనం ఎప్పుడు వస్తున్నది? ఎటువంటి విలువలు లేకుండా పెరుగుతున్నావు కాబట్టి. ఇప్పుడు నీ విచ్చలవిడితనం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక చిన్న జోగి చెప్తాను. ఇప్పుడు సతీ సావిత్రి సినిమా చూసాం మేము చిన్నప్పుడు. భర్త చనిపోతే యముడితో గొడవ పడ్డది. భర్త చనిపోతే సతీ సావిత్రి సినిమాలో యముడితో కొట్లాడి మళ్ళీ భర్త పాలన తెచ్చుకుంటుంది. ఇప్పుడున్న సావిత్రులు భర్త పాలనలు తెస్తున్నారు. అంటే చరిత్రలు ఇవన్నీ మార్చుకోవాలి. భార్యలు భార్యను చంపుడు కావచ్చు, భార్యలు భర్తను చంపుడు కావచ్చు. ఈ పద్ధతి మంచిది కాదు, సంస్కృతి మంచిది కాదు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మోసం వస్తుంది. నువ్వు ఏదైతే నీ నైతిక విలువలు, నీ సాంప్రదాయాలు, పద్ధతులు విడనాడుతున్నావో అప్పుడే సమస్య వస్తుంది. ఏ విలువలు లేకుండా పెరగటం, విచ్చలవిడితనం రావటం వల్ల ఏది చేసినా చెల్లుతుంది అనేది ఒకటి. సమాజంలో కూడా కొన్ని వచ్చిన మార్పులు, డ్రగ్స్ కావచ్చు, కొన్ని బలహీనతలు కావచ్చు, ఇవన్నీ కొద్దిగా ఆధునిక యుగంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కానీ కంట్రోల్ చేసుకుంటూ పోవాలి తప్ప ఇవి ప్రభుత్వమే కంట్రోల్ చేయాలంటే కాదు. ఓకే, ఎవరు వారు కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఎలా అయిపోయిందంటే మిగతా దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నాయి, వాళ్ళు వదిలేసిన ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం తెచ్చేసుకుంటున్నాం. తెచ్చుకున్నాం. ఒకప్పుడు అమెరికాలో వివాహ వ్యవస్థ అంటే పెద్ద పట్టింపులు ఉండేవి కాదు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. అసలు మన భారతీయ వివాహ వ్యవస్థను చూసి అబ్బురపడిపోయేవాళ్ళు. అసలు ఏంటి, ఒక భర్తకు భార్య కట్టుబడ్డం ఏంటి, భార్యకు భర్త కట్టుబట్టడం ఏంటి, తండ్రి చెప్తే పిల్లలు వినడం ఏంటి, అంత పెద్దగా అయినా సరే తండ్రి వస్తున్నాడంటే ఆ భయం ఏంటి అన్న వీటి గురించి మాట్లాడుకునేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది కంప్లీట్ గా. దీంట్లో ముస్లిమ్స్ 100% మెచ్చుకోవచ్చు. నేను దీంట్లో ముస్లిమ్స్ బాగా మెచ్చుకుంటాను. నేను ఓకే, చాలా పద్ధతులు ఉంటాయి దాంట్లో. ఓకే, వాళ్ళ మత నియమాలు, అలా పద్ధతులు అవి పక్కన పెట్టండి. కానీ ఓవరాల్గా ఏవైతే విలువలు ఉన్నాయో, ఖురాన్ తాలీం ఉన్నదో, లేకపోతే వాళ్ళ ప్రార్థన విషయాలు ఉన్నాయో, కట్టు కావచ్చు, వేషధారణ కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, దీంట్లో మాత్రం నేనైతే అంటే ఆ రకంగా నేను ఈ రకంగా చెప్పిన అంటే ఉన్నంతలో అంత కట్టడి అవసరం లేకపోయినా కాస్త కూస్తో పాటించాలి అనేది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు నేను చాలా మందికి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక విషయం తెలుసుకోవాలి ప్రజలు కూడా, ముస్లిం సోదరులు కూడా. జోర్డాన్ కింగ్ ఫ్యామిలీ ఏవైతే ఉందో, కింగ్స్ అబ్దుల్లా ఫ్యామిలీ, వాళ్ళు మహమ్మద్ ప్రవక్త వారసులు వాళ్ళు. అక్కడ ఎవరు మహిళలు బురక ధరించరు. ఆ రాజ కుటుంబంలో మహిళలు ఎవరు బురకలు ధరించరు. అంటే ఒక ఆధునిక యుగంలో వాళ్ళు కూడా వచ్చేసారు, చేంజ్ ఓవర్ అయిపోయారు. అంటే వీళ్ళేమో ఏవో పద్ధతులు బట్టి వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చు. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత అంటే ఒక మహమ్మద్ ప్రవక్త గారి వారసులే ఈరోజు ఒక ఆధునికమైన పద్ధతిలో మహిళలకు ఏ రకంగా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని మలేషియా లాంటి దేశాల్లో వాళ్ళు క్లియర్గా, సౌదీ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు మీరు మహిళలు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నట్టు ఉండరు, ఫ్రీడంగా ఉంటారు.
జస్ట్ లైక్ మన ఇండియన్స్ లాగా ఉంటారు, ఇంకా మంచిగా ఉంటారు. అంటే మీకు అసలు ఈ వేషధారణ ఉండదు. స్పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ ఓపెన్ చేసేసారు. సౌదీ ఎక్కడైతే మహమ్మద్ ప్రవక్త జన్మించిన స్థలం ఉందో, ఎక్కడైతే పవిత్ర మక్కా ఉందో, అక్కడనే ఒక పద్ధతులు అంటే మహిళలను ఆ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని మార్చిన పరిస్థితులు. ఇక్కడ మాత్రం రోజు రోజుకు ఇంకో రకంగా తీసుకెళ్తున్నారు. ఓకే, ఏదేమైనా అది మరీ అతి ఎక్కువ మంచిది కాదు, మరీ విచ్చలవిడితనం మంచిది కాదు. అతిగా నిర్బంధించడం కట్టుబాట్లతో అది కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి ఏదో ఒక రంగన మహిళల్ని మహిళగా గౌరవించాల్సిందే. ఒక మహిళకు 4 సంబంధాలు: కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు, కడుపులో పుట్టినవాడు. ఈ 4 మహిళని ఆ వరుసలతోని ప్రేమించి గౌరవించి ఆరాధిస్తే ఇంకా ప్రపంచమంతా సుఖంగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో చిన్నవాటికి పెద్దవాటికి ఆత్మహత్యలు చేసుకోవడము, చిన్నపిల్లల నుంచి అంటే ఊహ తెలిసిన పిల్లలు 10 years పిల్లలు కూడా సూసైడ్లు చేసుకోవడము, వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందని జాబ్లో ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, అనుకున్న జాబ్ రాలేదని, రిజల్ట్లో ఫెయిల్ అయ్యామని ఈ సూసైడ్లు అనేవి ఎక్కువైపోతున్నాయి. నేటి జనరేషన్కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి, ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు. ఆత్మహత్య. రెండోది ఏంటంటే ఆత్మహత్య కూడా ఎవరు గుర్తుపెట్టుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నాడు అనుకో, ప్రపంచంలో అత్యంత పిరికి చర్య ఏదైనా ఉందంటే పిరికి చర్య. ప్రపంచంలో అన్నిటికైనా విలువైనది ఏంటంటే ప్రాణం. అంటే మీ దగ్గర అన్నిటికన్నా ప్రపంచంలో విలువైనది ఉన్నది, మీ ఒక పిరికితనం చర్య వల్ల అది కోల్పోతున్నారు. రెండోది, అది జరిగిన నెక్స్ట్ 5 minutes కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే ప్రపంచం కాదు ఇప్పుడున్న ఉడుకుదొడుకు, కుటుంబంతో సహా. ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు. కానీ ఏదైనా సరే కొన్నిటికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్నిటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రతిదాన్ని పై వాడితో కంపేర్ చేసుకోవద్దు, కింది వాడితో కంపేర్ చేసుకోవాలి. చాలామందికి చెప్తాను నేను ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు అడిగేదో మొన్ననో బెంగళూరులో ఒక సూసైడ్ చేసుకున్నారు ఒక ఫ్యామిలీ. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాడు ఉద్యోగం పోయింది అని. కానీ ఉద్యోగం లేని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇట్లా బతున్నారు. 70 ఏళ్ళ KFC పెట్టినోడు ఇట్లా ఈరోజు వాళ్ళు వాడాడు. అంటే ఏమి లేని పేరేం దాదాని వాడు కాంట్రాక్టర్ అక్కడ పోర్ట్లో ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నారు. ఇట్లా ఇవన్నీ మనము స్ఫూర్తిగా తీసుకొని అంటే సక్సెస్ఫుల్ చరిత్రలు. 70 ఏళ్ళకి సక్సెస్ అయినోడు, కళ్ళు లేని సక్సెస్ అయినోడు, కాళ్ళు లేని సక్సెస్ అయినోడు, ఇవన్నీ మనం చూసుకొని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలా. అంతే కదా. కొత్త జీవితం ప్రారంభించేటప్పుడు కొత్త ప్రదేశంకు ఒకవేళ నీకు ఇబ్బందికరం ఉంది, ఫస్ట్ కూడా సంధ్య ఈ మోహమాటాన్ని వదిలేయాలి. ప్రపంచంలో అన్నిటికన్నా ప్రధానమైన శత్రువు అంటే మోహమాటం. వాళ్ళేమనుకుంటారు, ఎవడేమనుకోడు. వాడి బాధలు వాడుకున్నాయి, వాడి బతుకు వాడుకున్నది, వాడి దాడికే సరిపోతలేదు. అంటే ఇది ఒక్కటే ప్రధాన శత్రువు, మోహమాటం. ఎవడేమనుకుంటాడో కానీ ఎవ్వడు నీ గురించి అనుకుంటేంత సమయం లేదు. కాబట్టి దయచేసి ఏ జీవితాన్ని స్వీకరించండి, రేపటి రోజు గురించి పోరాడండి, కళల గురించి కష్టపడండి. ఏదో ఒక రోజు కళలు సాకారం అవుతాయి. దానికి చరిత్రల ప్రపంచంలో కొన్ని వేలాది మంది చరిత్రలు ఉన్నాయి. ఆ స్ఫూర్తి ఉంది. మనం కూడా మన కళలను సాధించుకుందాం. జీవితాన్ని ఎట్లుండి ఇష్టపడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 7 star హోటల్లో తిన్నా మార్నింగ్ వరకు ఉండదు, నువ్వు రోడ్డు మీద తిన్నా మార్నింగ్ వరకు ఉండదు. అంతే కదా, ప్రాక్టికల్గా. కాబట్టి రేపటి రోజు నీకు ఏ కోరికలు, ఇప్పుడు మేము ఉన్నాం, సామాన్యులుగా పుట్టాము, సామాన్యులుగా పెరిగాము, కార్మికులుగా పనిచేసాము. అంటే ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నాం ఇవి, ఎందుకంటే ఇప్పుడు నేను డ్రైవర్గా పనిచేసి ఇప్పుడు రోజు నేను మర్సిడీస్లో తిరుగుతున్నాను. కారణం ఎందుకు చెప్తానంటే దీని గురించే చెప్తాను నేను. ఇట్లా నిరాశ పొందే వాళ్ళకు, నిరాశ నిచ్చులకు లోన్ అవుతున్న వాళ్ళకి చెప్తాను నేను. మన జీవితాన్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఒకసారి పడతాము, ఇంకోసారి లేస్తాము, అంతే. సింపుల్ లాజిక్. లేకపోతే ఏమవుతుంది? పర్వాలేదు, బ్రతికితే చాలు. ఇప్పుడు నువ్వు ఉన్న దగ్గర సంతోషపడు. ఉన్నదంతా నేను అనేది చెప్పేది అదే. ఇప్పుడు ఈ రోజు నువ్వు రోడ్డు మీద ఇడ్లీ తిన్నా బతుకుతున్నావు. నేను చివరి ఛానల్ ఉన్నా, రేపు నేను 7 star ఉన్నది ఈయన ఉండదు. రేపు ఏదో కారు కొన్నాను, 10 కోట్ల కారు కొన్నది, నెక్స్ట్ ఇయర్ పాతది అవుతుంది. అంతే కదా. కాబట్టి నువ్వు సైకిల్ మీద ఉన్నా అది బాగానే ఉంటుంది. అంటే నేననేది ఏంటంటే, ఈరోజు మనిషి అనుకుంటే, కష్టపడితే, దురలవాట్లకు దరి చేరనీయకుండా మీరు ఒక సానుకూల దృక్పథంతో పోతే మీరు అనుకున్నది 100% అవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను. ఖచ్చితంగా మీలాగే అందరూ ఆ రకంగా పాజిటివ్ ఒపీనియన్తో ముందుకెళ్ళాలి. ఏ సమాజంలో ఉన్నా వాళ్ళ విలువల్ని కాపాడుకుంటూ
మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, బట్ భారతదేశం ముందుకెళ్లే విధంగా అందరి ఆలోచనలు ఉండాలని కోరుకున్న మీ సిద్ధాంతము అందరికి ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటూ అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ రాకేష్ గారు. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.